ప్రభు ప్రేమ ఎలా పంచారు అది ఈజీగా దొరుకుతుంది భక్తి మార్గం చేస్తే. అండ్ తెల్లవారి మంగళారతి కానీ రథయాత్ర ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ మనకి ప్రభుపాద లేకపోతే ఏమీ తెలియదు ప్రభు. బృందావనం గురించి, రాధాకృష్ణుల గురించి, చైతన్య మహాప్రభు గురించి మనం ఏదైతే ఇప్పుడు క్రమబద్ధంగా చేస్తున్నాం కదా, పొద్దున్న మంగళారతి, శ్రీమద్ భాగవతం క్లాస్ అని, ఈవినింగ్ అంటే ఒక పద్ధతిగా మనం ఎలాగ మన జీవితాన్ని సాగించాలో, భక్తి మార్గం ఎంత సులువో అది చేసుకొని ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకోవడం. అంటే జన్మాష్టమి కానీ, గౌర పూర్ణిమ కానీ, అలాంటివి ఏకాదశి ఫాస్టింగ్స్, అవన్నీ ప్రభుపాద్ మనకి చెప్పపోతే మనకి ఏమీ తెలియదు అనేసి జస్ట్ అదొక జస్ట్ ప్రభు ఇంకా డీటెయిల్గా ఉన్నది. బట్ వితౌట్ ప్రభుపాద్ మన లైఫ్లో ఎలా ఉండేవో మనకి తెలియదు ప్రభు. నిజంగా ప్రభుపాద్ రాబట్టి మనకి ఆ మర్సీ ఆ కృప దొరికింది చైతన్య మహాప్రభుది. థ్యాంక్ యూ ప్రభు. చాలా థ్యాంక్స్ మాతాజీ. నేను ఇప్పుడు స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తాను. దాంట్లో 2 చరణాలు ఉన్నాయి, 2 స్టాండర్స్. అది మళ్ళీ మీరు పాడండి. ఎందుకంటే ఇవాళ మనం చెప్పుకునే మాటలు, విశేషాలు కూడా వాటితో సంబంధించినవి కాబట్టి. ఓకే, ఓకే ప్రభు. లెట్ మీ మీకు కనబడుతుంది చెప్పండి. 5, 6. ఓకే, ఐ విల్ ఎక్స్పాండ్ ఇట్ అ బిట్. ఓకే, 1 సెకండ్ మాతాజీ, సారీ. యా, మీరు ప్రభుపాద్ ఫస్ట్ చరణం పాడి 5, 6 పాడండి. ఓకే మాతాజీ, గో హెడ్. You are mute. Yeah. ప్రభుపాద్ न होय तो ताबे की होय तो ये जीवन बाहित किशे गीता भागवत चैतन्य चरिता प्रेमामृत रस सारा गीता भागवत चैतन्य चरिता प्रेमामृत रस सारा कथना सुंदर सरल करिया के बुझाइते आरा कथना सुंदर सरल करिया के बुझाइते आरा यदि प्रभुपाद न होय तो तबे की होय तो ये जीवन बाहित किशे कत कष्ट सही प्रीतमान राही केवदित हरि नाम कत कष्ट सही प्रीतमाने राही केवदित हरि नाम केदिता मादेरा पुरी वृंदावन मायापुर माता धाम केदिता मादेरा पुरी वृंदावन मायापुर माता धाम यदि प्रभुपाद न होय तो तबे की होय तो ये जीवन बाहित किशे. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎందుకంటే మనం చదివేది, పారాయణం చేసుకునేది భగవద్గీత. అది శ్రీల ప్రభుపాద వారి అత్యంత సరళమైన, అత్యంత వైజ్ఞానిక భరితమైన, అత్యంత ప్రామాణికమైన భాషల ద్వారా మనం భగవద్గీత నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అలాంటి శ్రీల ప్రభుపాద వారి యొక్క యశస్సుని ఇక్కడ స్తుతించడం జరుగుతుంది. ఇది 5వ స్టాంజాలో వచ్చింది. 6వ దాంట్లో మొదటి లైను ఇవాళ మనం చదువుకునే శ్లోకానికి చాలా దగ్గర అయిన ఇది. కట కష్ట సహి ప్రీత మనే రహి కే వ దీత హరినా హూ ఎల్స్ వుడ్ హావ్ టాలరేటెడ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ డిస్ట్రిబ్యూట్. అంటే ఎవరు అంటే శ్రీల ప్రభుపాదికి కూడా ఆయనకు కూడా కష్టాలు వచ్చాయి, ఆయన కూడా వాటిని భరించారు. వాటిని భరించి భగవద్భక్తిలో ముందరకు వెళ్ళి మనకు ఒక మార్గదర్శకంగా నిలిచారు అనే ఇది నాకు ఇవాళ మనం మాట్లాడే విషయానికి చాలా దగ్గరగా అనిపించింది. అందుకనే మనం చూసుకుందాం. ఇవాళ అదే గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను చెప్పిందే. ఇవాళ వచ్చే శ్లోకం చూసుకోండి. ఎవరు చదువుతున్నారు శ్లోకాలు? ప్రభు వేణు ప్రభు చదువుతారు ప్రభు. యా,
హరే కృష్ణ. ప్రభు డిస్ప్లే చేస్తారా ప్రభు? ఎస్ మాతాజీ, నేను తెలుగులో డిస్ప్లే చేస్తున్నాను కదా, లేదా? లేదు, రావటం లేదు లేదు ప్రభు, రావట్లేదు డిస్ప్లే ప్రభు. లేదు. హరే కృష్ణ ప్రభు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. 14. 14 భగవద్గీత 2.14 మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ప్రభు కొంచెం ఆగమాపాయి. స్లోగా ఉంది వాయిస్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాం స్థాతితైవ భారత. అనువాదం రాసిన వారు శ్రీల ప్రభుపాద్కి జై. కొంచెం స్క్రాల్ చేయండి ప్రభుజీ. ఓ కౌంతేయ, తాత్కాలికములైనట్టి సుఖదుఖములు రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల వంటివి. ఓ భరత వంశీయుడా, ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనొందక సహించుట మనుజుడు నేర్వవలెను. హరే కృష్ణ. ఇలా ఈ శ్లోకాలని తమ జీవితాల్లోకి దించి ఆ జీవితాల్లో అలాగా వాళ్ళు అలా జీవించారు గనక శ్రీల ప్రభుపాదుల వారిని జయపతాక స్వామి మహారాజు వారు అలా కీర్తించారు. అలాగే జయపతాక స్వామి మహారాజు కూడా ఈ యొక్క సుఖ దుఃఖాలు కానీ, కష్టాలు, ఆటుపోటని ఎన్నో వాటిని సహిస్తూ ఆయన కూడా తమ భక్తి మార్గంలోకి ముందరికి వెళ్ళారనమాట. అలాంటి మహనీయులని కూడా మనం తలుచుకుంటూ, ఎవరైతే భగవద్గీతని కేవలము చదవడమే కాకుండా, కేవలము అర్థం చేసుకోవడమే కాకుండా, కేవలము విశ్లేషించడమే కాకుండా, ఆ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని తమ నిజ జీవితాల్లో వాళ్ళు వాటిని ప్రయోగించి, ఉపయోగించి, అనుభవించి ఇంకొకళ్ళకి చూపెట్టారు కనుక వీళ్ళంతా మహనీయులయ్యారు. అందుకని ఇలాంటి మహనీయులని మనం చూసినప్పుడు ఈ యొక్క భగవద్గీత యొక్క వైభవం మనకి ఇంకా బాగా కనబడుతుంది. ఆ భగవద్గీత యొక్క అర్థము, పరమార్థము, వైభవము తెలియాలంటే ఆ భగవద్గీతని చదివి అర్థం చేసుకొని అది నిజ జీవితంలో పాటించే వాళ్ళని చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఇవాల్టి శ్లోకము. ఓ కౌంతేయ, తాత్కాలికమైనట్టి సుఖ దుఃఖముల రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల వంటివి. ఓ భరత వంశీయుడా, ఇంద్రియానుభవం వల్ల కలుగు అటువంటి ద్వంద్వమునకు కలతందక సహించుట మనుజుడు నేర్వవలెను. అంటే ఇక్కడ అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది? అతను ఇంకా బాధలోనే ఉన్నాడు శ్రీకృష్ణుడిని వచ్చేసాక. అందుకని మరొక్కసారి త్వరగా ఫటాఫట్ ఈ శ్లోకం వరకు ఎలా వచ్చేయమనేది ఒకసారి తెలుసుకొని ఈ శ్లోకంలో ఉండే ముఖ్య విషయాలను మనం తెలుసుకుందాం. మొదట ఈ శ్లోకం, ఈ యొక్క 2వ అధ్యాయం, అర్జునుడు చాలా చింతాక్రాంతుడై కొంచెం ఏడుస్తూ భగవంతుడితో పలుకుతాడనమాట. నేను ఇంకా బాగా ఏడుస్తూ ఉన్నట్లు భగవంతుడు చూస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు, నీ కల్మషాలు ఎట్లా వచ్చాయి? నువ్వు ఇంత గొప్పవాడివి కదా, ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు ఇలా చేయడం వల్ల నీకు అపకీర్తి కలుగుతుంది, ఉన్నత లోకాలు లభింపవు అని చెప్తారన్నమాట. ఇదే మళ్ళీ ఇది 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పింది మళ్ళీ ఇంకొక విధంగా శ్రీకృష్ణుడు మనం ఇవాళ చదువుకునే ఇంకొక శ్లోకంలో కూడా వస్తుంది. అది 2వ అధ్యాయంలో ఉండే 15, 16 శ్లోకాలు అనుకుంటా. 15వ శ్లోకం, 16 శ్లోకంలో వస్తుంది. అది మళ్ళీ నేను చెప్తాను. పృథక్ కుమార, పతన కారకము నపుంసకత్వము తొలగించము. నువ్వు ఏదైతే ఏ రూట్లో నువ్వైతే వెళ్దాం అనుకుంటున్నావో అది మంచిది కాదు. నువ్వు దాని నుంచి బయటికి రా. నీ హృదయ దౌర్బల్యం నుంచి నువ్వు బయటకు రమ్మని చెప్తాడు. తర్వాత అప్పుడు అర్జునుడికి ఇంకా బాధలో ఉన్న అర్జునుడికి ఇంకా డౌట్లు వస్తుంటాయి, ఇంకా బాధ కలుగుతుంటుంది. అప్పుడు పూజారులైన భీష్ముని, ద్రోణుని నేను ఎలా చంపాలని అది డౌట్ వస్తుంది. గురువులైన మహాత్ములు జీవితమును పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట జగమని ఉత్తమమైనది. అంటే తను నిశ్చయం చేసుకుంటాడు అనమాట, వీళ్ళని చంపడం కంటే నేను భిక్షించడం మంచిగా ఉంటుందని. నేను వాళ్ళని చంపడం ఉత్తమమో కాదు అని అర్థం కావట్లేదు, నేను చాలా అనిశ్చయమైన పరిస్థితుల్లో ఉన్నానని అప్పుడు శ్రీకృష్ణుడిని శరణు వేడి, కార్పణ్య దోష కారణంగా నేను ఇప్పుడు నా స్వధర్మాన్ని మర్చిపోయాను. అంటే నువ్వు నాకు ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా చెప్పు. అంటే నా స్వధర్మం గురించి చెప్పమని బేసిక్గా చెప్తున్నాడు. నేనేం చేయాలో అనేది చేయమని చెప్తున్నాడు. ఇంకేం అడగట్లేదు అర్జునుడు అక్కడ.
నేను నీ యొక్క శరణాగతుడును, నాకు ఆ ఉపదేశాన్ని గావింపంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడు చెప్తారన్నమాట. ఈ యొక్క శోకాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను. అసలు ఏంటి సంగతి? నాకు ఈ నేను వీళ్ళని ఈ ఈ యుద్ధంలో గెలిచినా గూడా నాకు ఎంత సంతోషం ఉండదు అని చెప్తున్నాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్తున్నాడంటే, అలా తప్పించేస్తున్న అర్జునుడి పలికి, గోవిందా నేను యుద్ధం చేయనని పలికి మౌనం వహించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇంతవరకు అర్జునుడు, కృష్ణుడు సంవాదం మనకి ఈ వ్యాస భగవానుడు భగవద్గీతని పొందుపరచడంలో కనబడుతుంది. మళ్ళీ ఇక్కడ సంజయుడు వస్తాడు. అంటే ఇక్కడ అర్జున వాచ అని వచ్చి, నేను యుద్ధం చేయను గోవిందా అని అలాంటి శ్లోకం కూడా ఉండవచ్చు కదా! ఇంతకుముందు కృష్ణుడు కార్పణ్య దోషోపహత్ స్వభావం అని చెప్పారు. నన్ను శిష్యుడిగా స్వీకరించమని చెప్పాడు. అలానే అర్జునుడు కూడా నేను యుద్ధం చేయను గోవిందా అనే శ్లోకాన్ని ఆయన పెట్టి ఉండవచ్చు. కానీ ఎందుకో ఆయన అర్జునుడి చేత డైరెక్ట్‌గా అలాంటి శ్లోకం వచ్చినట్లు భగవద్గీతలో పొందుపరచలేదు. కానీ అర్జునుడు ఇలా చెప్పాడని సంజయుడి చేత చెప్పించారనమాట. ఎందుకో అది డైరెక్ట్‌గా అర్జున వాచ అనే ఈ శ్లోకం నేను యుద్ధం చేయనంటే భగవద్గీత కొంచెం వీక్ అయిపోయేదేమో. అర్జునుడిని మనం ఇంకా వీక్‌గా అంటే ఇంకా శక్తి కోల్పోయిన వ్యక్తిలాగా ఉండేవాళ్ళమేమో అనుకోని అయిండొచ్చు. వ్యాసుడు అర్జునుడి చేత చెప్పించకుండా సంజయుడు ఇలా విన్నాడు అర్జునుడి దగ్గర నుంచి అని మనకి చెప్తారనమాట. అయితే అప్పుడు మనం చూస్తాం శ్రీకృష్ణుడు ఆ పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నాడు. నవ్వుకుంటూ అర్జునుడికి గీత బోధ అని ఇంకా కొనసాగించాడనమాట. ఆ నవ్వు గురించి ఎందుకు శ్రీకృష్ణుడు నవ్వాడు అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. దాని గురించి మనం ప్రాక్టికల్‌గా నిజ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనకి కష్టాలు చెప్పుకున్నప్పుడు వచ్చినప్పుడు మనం కూడా బెంబేలెత్తిపోయి కంగారు పడిపోయి వాళ్ళకేదో మనం కూడా భయపడి మనం కూడా ఏడ్చేసేస్తే వాళ్ళకి ఉపశమనం కలుగుతుందని అనుకోకుండా, మనం ధీరంగా ఉండి వాళ్ళకి ఏదో ఒక మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. అంటే ఎప్పుడైనా సరే మనం కష్టాల్లో ఉండేటప్పుడు, మనం కష్టాలు ఇంకోళ్ళకి చెప్పుకున్నప్పుడు మనకి జీవితంలో కొంతమంది ఉండాలి మన చుట్టూ. అంటే మనకు తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా. ఎలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలంటే ఎలాంటి వాళ్ళని మన జీవితాల్లో ఉండాలంటే, ఎప్పుడైనా మనకేదైనా కష్టం వచ్చి చెప్పినప్పుడు, మన కష్టాన్ని తెలుసుకొని దయతో మన దగ్గరికొచ్చి, "అయ్యో! నీకు ఈ కష్టాలొచ్చాయా? నేను కూడా నీలానే బాధపడుతున్నాను. నీ కష్టాలు పోతాయిలే" అని మనకొచ్చి కొంచెం పరామర్శించడం గాని, మనకు కొంచెం కూల్ చేసేవాళ్ళు ఒకళ్ళుండాలి. ఇంకో రకమైన స్నేహితులు మనకెలా ఉండాలంటే, "అరేయ్! నీకు ఈ కష్టం వచ్చిందా? ఎలా వచ్చింది? దీనికి ఏదైనా పరిష్కారం చేద్దాము. ఇద్దరం కలిసి పనిచేద్దాము. నాకిలా కష్టం వచ్చినప్పుడు నేను ఇలా చేశాను. ఇంకొకళ్ళకి ఎవరికో కష్టం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళకిలా అయింది. అలా చెయ్యి" అని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా ఉండాలి మనకి. ఇంకొకళ్ళు ఎలా ఉండాలి అంటే, మన జీవితాల్లో చాలా ముఖ్యం. మనం ఎప్పుడూ అలాంటి వాళ్ళని కోరుకోము. అందుకని మనకి మళ్ళీ మళ్ళీ కష్టాలొస్తుంటాయి. ఇది ఇది బాగా చెప్తారనమాట. మనకి కష్టం వచ్చి మనం ఏదో బాధపడి తప్పు చేసి మనం ఇంకోళ్ళ దగ్గర నుంచి వెళ్లి చెప్పుకుంటున్నప్పుడు, మనకి మన జీవితాల్లో ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, వాళ్ళు మనల్ని ఛాలెంజ్ చేయాలి. "ఎందుకొచ్చిందిరా నీకీ కష్టం? నువ్వెందుకు ఈ వెధవ పని చేశావు? ఎందుకు ఈ పని చేయడం వల్ల వచ్చింది? ఎందుకు ఇలాంటి తప్పు చేశావు? నీకు తెలుసు గదా!" అని మనతో పాటు దయ చూపెట్టి అయ్యో! మనకి కౌగిలించేసుకొని మనతో పాటు ఏడ్చేవాళ్ళు ఒక రకం అయితే, మనని ఛాలెంజ్ చేసి మన తప్పుని తెలుసుకునేటట్లు ధైర్యంగా చెప్పగలిగే స్నేహితులు కూడా మనం పెట్టుకోవాలి. ఈ 3 కోవలకి చెందినవి ఒకళ్ళలోనూ కూడా చూసుకోవచ్చు మనం. ఒకళ్ళో చూసుకోవచ్చు, ఇద్దరిలో చూసుకోవచ్చు. కానీ ఈ ముగ్గురు ఉండాలి. మనం సాధారణంగా ఏం చేస్తారంటే, మనం కష్టాలు చెప్పుకున్నప్పుడు మనం వాడు మనతో కూడా ఎవరితోయితే చెప్పుకుంటున్నామో, వాళ్ళు మనలా లేకపోతుంటే మనకేదో శాంతి కలుగుతుంది, ఉపశమనం కలుగుతుందని అనుకుంటాం. టెంపరరీగా ఉపశమనం కలగవచ్చు. కానీ అది పర్మనెంట్ కాదు. అందుకని అర్జునుడు గూడా కృష్ణుడిని కృష్ణుడు "ఓ కృష్ణ
నువ్వు నా బాధను చూడు, అర్థం చేసుకో, నేను ఎంత బాధపడిపోతున్నానో, అయ్యో అయ్యో అని అన్న కృష్ణుడు, అన్న అర్జునుడు కృష్ణుడు అలా చెయ్యాలని అనుకోవట్లేదు. అందుకనే కృష్ణుడు ఏమని అడుగుతున్నాడు, నాకు ఏది శ్రేయస్కరమో చెప్పమంటున్నాడు. నాకు ఈ బాధ ఉంది, ఏదో తప్పు చేస్తున్నాను, నేను స్వధర్మాన్ని మర్చిపోతున్నాను, నాకు ఏదిందో చెప్పమని అడుగుతున్నాడు. అలాగే మనం మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉండే మనుషుల్లో అలా చూసుకోవాలి. ఒకప్పుడు మనం ఎవరిదైనా కష్టానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అలా కొంచెం పరుషంగా నువ్వు ఇలా తప్పు చేయడం వల్ల నీకు ఇలా అయింది అని చెప్పినప్పుడు మనం అంత బాధపడవలసిన అవసరం లేదు. ఎవరైతే మన దగ్గరకు వచ్చి మన ఉపశమనం కొరకు మనతో పాటు ఏడ్చిన వాళ్ళు మంచివాళ్ళని, మనకు అలా చెప్పిన వాళ్ళు చెడ్డవాళ్ళని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మన జీవితంలో అతి ముఖ్యమైన నేర్చుకోవాల్సినవి మనం నేర్చుకోలేకపోతాం. కానీ అర్జునుడు లక్కీగా ఆ కోవకు చెందినవాడు కాదు గనక, కృష్ణుడు ఏది చెప్పినా వినేటట్లు ఉన్నాడు గనక అర్జునుడికి భగవద్గీత దక్కింది. అర్జునుడికి భగవద్గీత దక్కడం వల్ల మనకి కూడా భగవద్గీత దక్కింది. కానీ ఈ 3 రకాల మనుషులు మన జీవితంలో ఉండాలి. ఇంకొకటి, మామూలుగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకొకటి ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చి చెప్పుకుంటున్నాను అనుకోండి, ఇది మొదటి కోవలో చెందిన దాంట్లో ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటాం. మొదటి కోవకు చెందిన వ్యక్తులు ఎవరు? మన కష్టాల్ని విని మనతో పాటు కూడా బాధపడడం, అంటే కరుణ చూపెట్టడం. ఇంగ్లీష్‌లో సింపథైజింగ్, ఎంపథైజింగ్ అంటారు. సింపథీ అంటే మనం చూసి అరే వీడికి కష్టం వస్తుంది అని బాధపడడం ఒకటైతే, ఎంపథీ అంటే అరే నాకీ కష్టం వస్తే ఎలా ఉండేది? నా పరిస్థితి ఎలా ఉండేది? అని తలుచుకుంటూ అతనికి కొన్ని ఉపశమనం ఇవ్వటం, అది ఒక రకమైన ప్రక్రియ. కానీ ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంకెవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఈ మొదటి కోవకు చెందిన వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి ఆ కష్టం వచ్చి వాళ్ళు ఏం బాధపడుతున్నారో చూసుకోకుండా, మన స్టోరీ చెప్పడం మొదలుపెడతాం. నాకు కూడా ఇలా అయింది. నేను దీన్ని ఇలా చేశాను. ఇదేం కాదులే. నో ప్రాబ్లమ్. నువ్వేం పట్టించుకోకు. తగ్గిపోతుంది అని చెప్తామే. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎంపథీ మనం చూపెడతాం అన్నమాట. అది సర్వసాధారణంగా చేస్తాం మనం ఎందుకో. చాలామంది, నేను కూడా చాలా సార్లు చూశాను. ఇది మాకెప్పుడు చెప్పారంటే, నేను ఎందుకు ఇంత దేని గురించి చెప్తున్నానంటే, కోవిడ్ అయింది కదా! కోవిడ్ 2 మనకి ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్స్, 2 ఇయర్స్ మనని బాగా ఏడిపించింది కదా! అందరిలానే మా కంపెనీలో కూడా చాలా మందికి కోవిడ్ వచ్చింది. మా కంపెనీ ఎలాంటి కంపెనీ అంటే 24 గంటలు పనిచేయాలి. ఒక్క నిమిషం కూడా ఆగడానికి వీల్లేదు. ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఆగితే మొత్తం చాలా గొడవ అయిపోతుందన్నమాట. మరి అలాంటప్పుడు ఎంతో మందికి కోవిడ్‌తో వాళ్ళు బాధపడుతూ, వాళ్ళ కుటుంబాల నుంచి దూరంగా ఉంటూ, డబుల్ షిఫ్ట్స్ చేస్తూ, ఎంతో స్ట్రెస్‌లో ఉండి, ఎంతో కష్టాలు పడుతున్నారు. మాకు ఆహ్, చాలామంది, అందరికీ ఆల్‌మోస్ట్ రెగ్యులర్‌గా కోర్సులు ఉండేవన్నమాట. ఎవ్రీ వీక్ మేము ఒక కోర్స్ అటెండ్ అవ్వాలి. ఏదో ఒక కోర్స్ దీని మీదే. ఒకళ్ళ కష్టాలను ఎలా తెలుసుకోవడం, ఆ కష్టాన్ని తెలుసుకొని ఎలా ఎలా ఏ పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి సలహా ఇవ్వడం, మనకి కష్టాలొచ్చినప్పుడు ఎలా చెప్పుకోగలడం. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా! దాన్ని బాగా పెంపొందించారనమాట. దాంట్లో భాగంగా నేను ఒక 12, 14 ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అయ్యాను ఆ రోజుల్లో. ఎందుకంటే అప్పుడు అందరికీ బాధలే కదా! ఇప్పుడు ఒక్కడు కాదు, 2 కాదు. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక బాధ ఆ రోజుల్లో కదా! దాంట్లో ఇది నేను బాగా నేర్చుకున్నాననమాట. వాళ్ళెవరైనా నాకు కోవిడ్ వచ్చింది, నేను బాధపడిపోతున్నానని వాళ్ళు నా దగ్గరకొచ్చి అన్నారనుకోండి, ఏముంది నాకు కూడా వచ్చింది కోవిడు. ఒక నెల క్రితం నేనేదో కషాయం తాగాను, ఇంకేదో చేశాను, తగ్గిపోయింది. నువ్వేం బాధపడకు, వెళ్ళిపో అన్నామనుకోండి, అది చాలా తప్పు. ఎందుకంటే నీకొచ్చిన కోవిడ్ నీకెలా అది ఎలా నీ మీద ప్రభావం చూపెడుతుందో, ఇంకోడికొచ్చిన కోవిడ్ ఇంకోడి మీద ఎలా ప్రభావం చూపుతుందో ఆ రోజుల్లో తెలియదు. కొందరికి కోవిడ్ వచ్చింది, సులభంగా పోయింది. కొందరికి కోవిడ్ వచ్చింది, కొందరు హాస్పిటల్‌కెళ్లారు. కొందరు అదే కోవిడ్ వచ్చి తేరుకునే వాళ్ళు మళ్ళీ ఇంకా బాధపడుతున్నారు. ఇప్పటికీ బాధపడుతున్నారు. అది ఒకళ్ళ బాధని మనం తెలియకుండా తోసిపుచ్చేస్తామే మన యొక్క అనుభవంతో. అది చాలా, చాలా బాధాకరమైన విషయం. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా మనకి బాధలు, కష్టాలు చెప్పుకొని వచ్చినప్పుడు, మనం ఏ కోవలో మాట్లాడతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సింపతి, ఎంపతి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని సంపాదించి, వాళ్ళలానే మనం బాధపడుతున్నట్లు వాళ్ళకి చూపెట్టగలిగితే, వాళ్ళకి కొంచెం వస్తుంది. ఇంకొక కోవలో వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గం చెప్పేటట్లు చెప్పగలిగితే వాళ్ళకది ఉపయోగపడుతుంది. ఇంకొకటి, వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ ఎదుర్కొన్నట్లు.
నీవు ఎందుకు అయింది నీకు అట్లా? ఎందుకు అవ్వాల్సింది? ఇలానే అవ్వాలి, మంచిగా అయింది నీకు. ఎందుకంటే నువ్వు అలా చేసావు కనుక ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకో. అలా చెప్పగలిగేటట్టు ఆ కోవలో కూడా ఉండవచ్చు. ఇది మనకి ఆ వ్యక్తికి ఉండే సంబంధం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మన జీవితంలో ఎప్పుడు ఇలాంటి 3 రకాల వాళ్ళు కూడా మన జీవితంలో మన చుట్టూ ఉండాలని మనం భగవంతుని ప్రార్థించాలి. ఎందుకంటే ముగ్గురు కూడా ఎంతో మనకి శ్రేయస్కరులు అవుతారు. కృష్ణుడు అర్జునుడికి అలానే ఉన్నాడు. 3 కోవలకి చెందిన వాడే. ఇంకా ఎక్కువ కోవలున్నాయి. నేను ముఖ్యంగా 3 చెప్తున్నా. అర్జునుడి యొక్క బాధని అర్థం చేసుకున్నాడు. అర్జునుడికి కొంచెం ఉపశమనం ఇచ్చాడు. కొంచెం అర్జునుడికి చివాట్లు పెట్టాడు. కొంచెం అర్జునుడికి ఇప్పుడు మార్గదర్శనం, పరిష్కార మార్గం కూడా చెప్తున్నాడు. అంటే ఇవాళ వచ్చే శ్లోకాల్లో ఆ పరిష్కార మార్గం అనేది మనకి నెమ్మదిగా ఈ భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం నుంచి కనబడటం జరుగుతుంది. అందుకని నేను ఇంత ఉపోద్ఘాతం ఇచ్చానన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినప్పుడు ఈ 3 రకాలు మనకి ఎక్కడో అక్కడ కనబడుతూనే ఉంటాయి. ఒకప్పుడు అర్జునుడిని అదిలించడం, ఒకప్పుడు అర్జునుడిని తెలుసుకోవడం, ఒకప్పుడు అర్జునుడిని పొగడ్డం, ఒకప్పుడు అర్జునుడిని కసరటం కూడా జరుగుతుంది. అందుకని ఇది చూసినప్పుడు మనకు కూడా మన జీవితాల్లో అలాంటి ముగ్గురు ఉండాలని కోరుకోవాలి. కానీ మనం సాధారణంగా ఏం కోరుకుంటాం? మొదటిది బాగా కోరుకుంటాం. రెండోది కోరుకుంటాం. మూడోది దాన్ని విసర్జిస్తాం. వీడు చెడ్డవాడు. వీడు నేను ఎప్పుడైనా ఇట్లా మాట్లాడతాను. కానీ అది చాలా ముఖ్యం. ఆ మూడో పిల్లర్ మన జీవితంలో ఎక్కడో అక్కడ ఉండాలి. పూర్వం పెద్దలు ఇళ్లల్లో మంచి అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు తాతగారో అలాంటి పని చేయగలిగే ధైర్యం వాళ్ళకు ఉండేది. ఈ రోజుల్లో అలాంటి అవకాశాలు లేవు గనక మన సత్సంగంలో మన యొక్క చుట్టుముట్టు ఉన్న వాళ్ళల్లో కూడా అలాంటి సంబంధాలను పెంపొందించుకోవడానికి ట్రై చేయాలి. అలాగా ఈ ప్రజ్ఞను కూడా నువ్వు ప్రజ్ఞారహితుడు అయిపోయావు, నువ్వేం చేయట్లేదు అని చెప్తూ ఈ ఈ ఈ రాజులందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ కొన్ని సమయం వాళ్ళు ఉండరు. భవిష్యత్తులో కూడా మనం ఎవరు ఉండకపోము అని చెప్తూ అక్కడ శరీరము, ఆత్మ గురించి కొంచెం పరిచయం చేస్తూ ఈ ఒక ఉదాహరణతో ద్వారా దేహమునందు బాల్యం నుండి యవ్వనము నుంచి ముదుసలి ప్రాయమునకు క్రమంగా మారుతూ వస్తుంది. ఈ యొక్క శరీరం అనేది, ఈ భౌతిక శరీరం అనేది మారుతూ ఉంటుంది. దాని గురించి నువ్వు బాధపడకయ్యా అని చెప్పి, ఓ కౌంతేయ, తాత్కాలికమైనట్టి సుఖదుఖమ రాకయు, కాలక్రమం వాటి పోకయు, శీత గ్రీష్మ కాలంలో వంటివి. ఓ భరత వంశీయుడా, ఇంద్రియానుభవం వల్ల కలుగు అటువంటి ద్వంద్వములను కలతనందక సహించుట మనుజుడు నేర్వవలెను అని చెప్పారనమాట. అందుకని ఈ యొక్క భగవద్గీతలో ఉండే ఈ యొక్క మాత్ర స్పర్శ సుఖంతయ శీతోష్ణ సుఖద కథ అనేది భగవద్గీతలో వచ్చే ఆదేశాల్లో ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఆదేశాల్లో ఒకటి కింద భక్తులు భావిస్తారన్నమాట. ఎందుకంటే అక్కడ ఏం చెప్పాడు కృష్ణుడు 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో, నేను నా స్వధర్మాన్ని మర్చిపోతున్నాను. అందుకని ఈ కర్తవ్య పాలన నువ్వు చెయ్యాలి అంటే కేవలము సుఖంతోనే నువ్వు కర్తవ్య పాలన చేయలేవు. కర్తవ్య పాలనలో అంటే కర్తవ్య పాలన ఒకటి అక్కడ అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పడం, మనలాంటి వాళ్ళకి ఆఫీసుల్లో ఉద్యోగం చేయడం, లేకుంటే వ్యాపారాలు చేయడం, ఇళ్లలో మన పనులు మనం చేసుకుంటూ మన యొక్క బాధ్యతలను నిర్వహించడం, ఇవన్నీ కర్తవ్య పాలనే కదా. ఆ కర్తవ్య పాలన చేస్తున్నప్పుడు ఈ యొక్క తాత్కాలికమైన సుఖాలు, దుఃఖాలు అనేవి ఇవి రాకుండా ఉండవు. అవి చూసుకొని నువ్వు చలించిపోయి నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని వదిలేస్తే అది ప్రాబ్లం అవుతుంది అని శ్రీకృష్ణుడు ఈ మాత్రా స్పర్శ సుఖంతయ శీతోష్ణ సుఖ దుఃఖద దాంట్లో చెప్తా. అంటే దీంట్లో అలా చేయని వాడు ఎలా ఉంటాడు అనేది కూడా చూపెడుతున్నారు. ఇక్కడ ఇంకో చాలా విచిత్రమైన సంభాషణలు ఇదేంటంటే ఒక పద ప్రయోగం ఉంది. దాని గురించి కూడా ఆచార్యులు చర్చించారన్నమాట. ఇక్కడ మొదటిగా వచ్చే పదం ఏంటి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. నేను మళ్ళీ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను. ఇక్కడ చూసారా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్ర స్పర్శ ఇంద్రియానుభవం. అంటే
స్పర్శ అంటే అనుభవం, తగలటం కదా, ఇలా టచ్ అవ్వటం. మరి మాత్ర అని ఎందుకు వాడారు? సాధారణంగా మన ఇంద్రియాలకి మాత్ర అనే పదం వాడం కదా! కరెక్టా కాదా? కరెక్టే కదా! మాత్ర అనే పదం సాధారణ మనకు మాత్ర అనగానే నాకు గుర్తొచ్చేది ఈ వయసులో కొంచెం ముసలి వయసులో ఉన్న వాళ్ళకి ఏం గుర్తొస్తుంది మనకు మాత్ర అంటే, పొద్దున్నే వేసుకోవాల్సిన బీపీ మందులో, షుగర్ మందులో ఏదో మందులు గుర్తొస్తాయి నాకు. మా జీవితమే మాత్రలతో మొదలైతుంది. పొద్దున్న మాత్రలతో మొదలైతుంది. సాయంత్రం మాత్రలతో ఎండ్ అయితుంది. ఆ మాత్రలు లేకపోతే జీవితం లేదు. ఈ మాత్ర అనంగానే నాకు గుర్తొచ్చేది నేను పొద్దున వేసుకునే మందు. అలాగా మాత్ర అంటే ఇంకొక డిఫరెంట్ విధాలుగా కూడా వచ్చు సార్. అంటే మన మాత్రకి, ఇంద్రియంకి సంబంధం ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే ఈ శ్లోకం ఈజీగా అర్థమైపోతుంది. ఈ మాత్ర అనేది ఒక కీలకమైన పదం. ఈ మాత్ర అనేది అసలు యాక్చువల్లీ ఎలా వచ్చిందంటే కొలత అన్నమాట. కొలత. అందుకనే మనం కూడా మనం మీ మీ అందరికీ ఇవి వినబడ్డాయో లేదో తెలీదు గానీ, నాకు చిన్నప్పుడు నేను విన్నాను గనక, నా మీద కూడా అది ప్రయోగం చేయబడింది గనక నాకు బాగా గుర్తుంది. ఏ మాత్రం కూడా బుద్ధి లేదురా వీడికి, అస్సలు ఇంగీత బుద్ధి కూడా లేదురా వీడికి అని తిట్లు తిన్నాం గదా! నేను తిన్నాను అట్‌లీస్ట్. ఏ మాత్రం బుద్ధి లేదు. అంటే ఏ మాత్రం బుద్ధి లేదంటే ఏంటి? అంటే ఏదో కొలుస్తున్నారనమాట వాళ్ళు. బుద్ధి అంటే ఇంత ఉండాలి అని, అంత కూడా లేదు. ఆ బుద్ధిలో అంతలో కొంచెం కూడా లేదు. అందుకనే నీకు ఏ మాత్రం బుద్ధి లేదురా అంటారు. అసలే బుద్ధి లేదురా అంటారు. ఆ మాత్ర అనే పదం మన ఒక మెజర్‌మెంట్‌తో సంబంధమైన పదం అన్నమాట. అందుకని ఇక్కడ కృష్ణుడు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ అంటే ఏంటి? మనం కూడా మన జీవితంలో తెలిసో తెలియకుండానో ఎక్కడో ఒక్కడ ఆ సుఖాలు, దుఃఖాలని కొలుస్తూ ఉంటాం అన్నమాట. నాకు ఎంత అంటే మనం కొలత అంటే డైరెక్ట్‌గా మనం చెప్పలేము ఇంత అని. కానీ ఎక్కడొక్కడ నేను కొలుస్తుంటాను. ఇది చేస్తే నాకు ఇంత సుఖం వస్తుంది. నాకు ఇంత డబ్బుంటే నేను ఇది చేసుకోగలుగుతాను అని ఒక మెజర్‌మెంట్ మనం పెట్టుకుంటాం. ఓహో! నాకు ఇన్ని ఇన్ని కోట్లొస్తే నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాను. ఆర్ చిన్న ఇల్లు కొనుక్కుంటాను. మనం ఉండే పరిస్థితి, మనం ఉండే సిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆ మాత్ర అనేది మన మన యొక్క ఇంద్రియ భోగాల్ని మనం ఎలా అనుభవించాలనుకుంటున్నామో, ఏది చేస్తే మనకి సుఖం వస్తుందని మనం అనుకుంటుంటామో, ఆ సుఖాన్ని మనం ఆల్‌వేస్ మెజర్ చేసుకుంటుంటాం అన్నమాట. మనతోనే మనం కొలవడమే కాదు, ఇంకొకళ్ళతో కూడా కొలుస్తుంటాం. ఆ! కమలముఖి మాతాజీ వాళ్ళకి అదొచ్చింది గనుక వాళ్ళు అలా ఇల్లు కట్టుకున్నారు గనుక నాకు ఇదొస్తే నాకు వాళ్ళకంటే పెద్ద ఇల్లొస్తుంది. మాత్ర. ఆ మెజర్‌మెంట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎలాగైతే మనం సుఖం కొరకు, మన ఇంద్రియ తృప్తి కొరకు, మన ఇంద్రియ సుఖాల కొరకు ఏదో ఒక రకంగా ఆహ్, ఆ కొలతని వాడుకుంటున్నామో, అలాగే మనకి దుఃఖాలు రాకుండా కూడా ఉండాలనే కొలత మన మనస్సులో ఎప్పుడూ ఉంటుంటదనమాట. దుఃఖాలకొస్తే ఆపోజిట్ ఆబ్వియస్ కదా! మనకి ఇంత ఇంత కూడా దుఃఖం రాకూడదు. ఇంకింత దుఃఖం కూడా రాకూడదు. ఇందాకలన్నట్లు వీడికి ఇంత బుద్ధి కూడా లేదు. కొంచెమైనా బుద్ధి కూడా లేదు. ఏ మాత్రం వీడికి బుద్ధి లేదు అనుకున్న వాడికి ఏ మాత్రం చాలా మాత్రం సుఖం ఉండాలి. ఏ మాత్రం నాకు దుఃఖం ఉండకూడదు. అంటే ఏ మాత్రము దుఃఖం ఉండకూడదు అంటే ఏంటి? దుఃఖాలనేవి ఉన్నాయి. కానీ ఆ దుఃఖాలు నాకు కొంచెమే కావాలి. ఆ కొంచెం మాత్ర రూపంలోనే కావాలి. ఎలాగైతే మాత్ర అనేది ఇందాక చెప్పినట్టు టాబ్లెట్ కూడా అంతే కదా! చిన్నగానే ఉంటుంది టాబ్లెట్. మనం మింగేలట్లే ఉంటుంది. ఆ చిన్న టాబ్లెటే. అలానే మనం ఏ మాత్రం, ఆ మాత్ర అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఈ విధంగా వాడాడనమాట. అంటే మీరు కూడా, మనం కూడా ఈ ఈ ఇంద్రియ సుఖాల్ని ఎందుకో ఒక రకంగా కొలుస్తూ ఉంటాం తెలియకుండానే. అలాంటి వాటి నుంచి వచ్చేసేయి నువ్వు. ఎందుకంటే అలా కొలిచినంత కాలము నీకు సుఖము కనబడుతుంటుంది, దుఃఖము కనబడుతుంటుంది. కొలిచినంత కాలము వాటిని ఎలా నువ్వు భరించాలి అనే దాన్ని మర్చిపోతున్నావు. ఎప్పుడైతే ఆ కొలత బద్దని తీసిపెడితే సుఖ దుఃఖాలు ఎలాగో వస్తాయి అని అనుకుంటే, ఆ సుఖదుఖాలని భరించే శక్తిని కలిగించాలని భగవంతుడిని కోరుకోవచ్చు. ఆ శక్తిని ఎప్పుడైతే భగవంతుడిని, ఆ తితిక్షత అనగా సహించడం. భగవంతుడిని మనం ప్రార్థించవలసిన సుఖాలొద్దు, ఏదొచ్చినా సరే ఆ సహనశీలత, ఆ తితిక్షత కావాలి. అది తెలుసుకో అర్జున అని చెప్తున్నాడు. అంటే అర్జునుడికి చెప్తున్నాడంటే మనకు కూడా చెప్తున్నాడు. సుఖాలు, దుఃఖాలని మాత్రలతో అంటే కొలతబద్దతో కొలవకండి. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనం మనం మనలో మనం తెలుసుకోవాల్సింది ఈ భగవద్గీత ఈ శ్లోకంలో
కృష్ణుడు అర్జునుడికి దేన్ని తెచ్చుకోమంటున్నాడు? తితిక్ష, అంటే సహన శక్తి. ఆ సహన శక్తి అనేది ఉంటే కష్టాలొచ్చినా, సుఖాలొచ్చినా దాని గురించి మనం ఈజీగా దాని దాని మీద మనకు ఒక జీవితంలో ఒక ధ్యేయం అంటూ ఏర్పడుతుందనమాట. ఈ ఇంద్రియ సుఖాలను కొలుచుకుంటూ జీవితాన్ని గడుపుకోవడం కంటే, నాకు ఈ మాత్రంగా సుఖం కావాలి, ఈ మాత్రంగా దుఃఖం వద్దు అని కొలుచుకుంటూ వెళ్ళిపోతేనే మనం అదే జీవితంలో ఉంటాం. కానీ వాటిని పక్కన పెట్టి మన విద్యుత్ ధర్మాన్ని పాటించేటప్పుడు, మన కార్యకలాపాలను మనం చేసేటప్పుడు, మనం ఏ దేని కొరకు చేస్తున్నాము అని మనకి తెలిస్తే అవి కష్టాల్లాగా, సుఖాల్లాగా ఉండవు. ఇందాకలా కోమలమాతాజీ ఆ చక్కటి గీతం పాడారు. పరమ పూజ్యులైన జయపతాక స్వామి మహారాజ్ గురించి. ఆ మాత్రా స్పర్శాస్తు కొంతే అంటే ఆయన జీవితం ఇప్పుడు మనం చూసినా, ఆయన పడే శారీరకంగా ఆయన పడే ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కృష్ణ చైతన్య భావామృతంలో ఎప్పుడూ ఉంటూ, ఇంకొకళ్ళకి సహాయం చేయాలని, ఇంకొకళ్ళకి ప్రేరణ కల్పించాలని, ఇంకొకళ్ళకి ఉపశమనాలు కల్పించాలనే ప్రయత్నంలోనే ఉంటారు. సాధారణంగా బాగా కష్టాల్లో ఉండేవాళ్ళు ఇంకొకళ్ళ కొరకు ఎందుకు బాధపడతారు? కానీ వీళ్ళు మహాత్ములు గనక అలా చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది, ఇప్పుడు జయపతాక స్వామి మహారాజ్ 50 ఏళ్ళని మనం ఫ్లాష్ బ్యాక్‌లో 50 ఏళ్ల క్రితం వెళ్తే, ఆయన జీవితంలో ఒక 2 ఘటనలు నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఈ మాత్రా స్పర్శాస్తు కొంతే వాళ్ళ జీవితంలో ఎలా వినియోగించుకున్నారని. ఆ రోజుల్లో మాయాపూర్, ఈ చంద్రోదయ మందిరం అంటే మాయాపూర్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది శ్రీల ప్రభుపాదుల యొక్క దివ్యమైన, అక్కడ శ్రీల ప్రభుపాద వారికి మందిరం ఉంది, సమాధి మందిరం. అండ్ మాయాపూర్‌లో కూడా చాలా కన్‌స్ట్రక్షన్ అయితున్నది 50 ఏళ్ల క్రితం. ఇప్పుడు కలకట్టా, అప్పుడు మాయాపూర్ చాలా ఒక చిన్న పల్లెటూరులాగా ఉండేది. కలకట్టా దూరంగా ఉండేది. మరి బిల్డింగ్ కావాలి అంటే ఇనుప ఊసలు తీసుకురావాలి కదా! ఐరన్ రాడ్స్ అంటారు. వాటితోనే కదా లేపుతారు పిల్లర్స్ కానీ, బిల్డింగ్. అవి అక్కడ దొరికేవి కావు. అంటే ఇప్పుడు కలకట్టాకి దగ్గరగా ఉండే పెద్ద చాలా ఫేమస్ ప్రదేశం జంషెడ్పూర్. జంషెడ్పూర్ మీరందరికీ తెలిసిందే. టాటా నగర్ అని కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా ఇండియాలో కల్లా మహత్తరమైన కంపెనీస్‌లో చాలా మంచి కంపెనీస్‌గా ఇప్పటికీ పేరు ఉన్న టాటా నగర్ స్టీల్ కంపెనీ. అక్కడ స్టీల్ ఉత్పాదన జరిగేది. ఇప్పటికీ జరుగుతుంది. టాటా నగర్ అందరూ చాలా మెచ్చుకుంటుంటారు. అక్కడ స్టీల్ దొరికేది గనుక మాయాపూర్ నుంచి, కలకట్టా నుంచి జంషెడ్పూర్ అంటే ఒక 6:30 గంటల ప్రయాణం ఆ రోజుల్లో. వీళ్ళు జయపతాక స్వామి మహారాజ్, అప్పుడు తమాల్ కృష్ణ మహారాజ్ అని కూడా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అక్కడెళ్తే అక్కడ కొంచెం చీప్‌గా దొరుకుతుందని ఈ లారీలో కూర్చొని, ముందర సీట్‌లో కూర్చొని డ్రైవర్‌తో పాటు 6 గంటలు ప్రయాణం చేశాక, అక్కడ ఇనుప రాడ్స్, ఇను ఆహ్, సువ్వలంటారు గదా! వాటిని కొనుక్కొని, లారీ అంతా నింపుకొని, అక్కడి నుంచి మళ్ళీ ఆ బరువైన లారీలో ఆహ్, జంషెడ్పూర్ నుంచి కలకట్టా వచ్చేవాడు. ఇది ఎవరైనా కన్‌స్ట్రక్షన్ చేస్తుంటే మరి గుడి అంటే చేయాలి, అంత కష్టం పడాలి గదా! కానీ ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, బెంగాల్‌లో చాలామంది నక్సలైట్సు ఈ దౌర్జన్యాలు చాలా ఉండేవి. దోపిడీలు. ఈ లారీలని ఆపేయడము, తుపాకీలతో కాల్చి, ఆ ఉన్న సామాన్ని దొంగలించడము బాగా జరిగేది. అలా ఎవరైనా దొంగలొస్తారేమో, మన మన మనం భగవత్ సేవ కొరకు తీసుకున్న సో కొంచెం చౌకగా వస్తుందని ఇంత దూరం ప్రయాణించి తీసుకువెళ్తున్నాం, ఏమైనా అయిపోతాయేమో అని జయపతాక మహారాజు ఆ లారీలో ఇనుప సువ్వలన్నీ వేస్తారు గదా! వేశాక లారీ ఎక్కి ఆ ఇనుప సువ్వల మీద పడుకునేవాడు. ఆ ప్రయాణంలో. అసలు మామూలుగానే రోడ్లు బాగుండవు ఇండియాలో. అండ్ బెంగాల్‌లో చూస్తే ఇప్పటికీ బాగుండవు. అంటే 50 ఏళ్ల తర్వాత చూసే రోడ్లు గూడా మనకి ఆశ్చర్యమేస్తుంది. బెంగాల్ అనే రాష్ట్రం ఏంటి అనేది ఆశ్చర్యమేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోను, కర్ణాటకలోను, తెలంగాణ అటువైపు మనం చాలా మంచి రోడ్స్ చూస్తాం గదా! ఉత్తరప్రదేశ్‌లోను చాలా బాగా. నేను వెళ్ళిన ఈ మధ్య 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్లలో ప్రయాణించిన చాలా చోట్ల రోడ్లన్నీ చాలా బాగయ్యాయి. కానీ ఆ బెంగాల్‌లో ఇప్పటికి చూసినా రోడ్లు బాగుండవు. అంటే ఇప్పటికే ఈ పరిస్థితుల్లో ఉన్న రోడ్లంటే, ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదో చూడండి. ఆ రోడ్లలో ఒక లారీలో ప్రయాణించడమే కష్టం. ఆ లారీలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చి దొంగలిస్తారో, ఎవరైనా అడ్డుకుంటారని ఆ ఇనుప సువ్వల మీద 6:30 గంటలు పడుకొని, వేడి, చలి ఏదైనా సరే ఎంత కష్టం.
పొద్దున ప్రయాణిస్తున్నారు అనుకోండి, ఇనుప సువ్వల మీద పడుకోవడం 6:30 గంటలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఈ సుఖము, దుఃఖం అనేది కాదు. తితిక్ష అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. అందుకని ఈ శ్లోకం చాలా మనకి జీవితంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కష్టాలొచ్చినప్పుడు సడెన్‌గా క్విక్‌గా గుర్తు రావాల్సింది ఈ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయనో అనిత్యః తాం ప్రతిక్షవ భారత్. ఈ శ్లోకాన్ని ఒక్కటే నేను ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నానంటే, ఇది భగవద్గీతలో ఇందాక చెప్పినట్లు ఇది స్పష్టమైన ఉపదేశాన్నిచ్చే శ్లోకము. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకొని ఎంతో కొంత మనం వాళ్ళంతలాగా మనం పాటించలేము. వాళ్ళు మహాత్ములు, మార్గదర్శకులు. కానీ ఎంతో కొంత మనకి కష్టాలున్నప్పుడు ఈ శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సుఖాలు, దుఃఖాల గురించి ఆలోచించకుండా ఈ సహిష్ణ అంటే ఈ యొక్క సహింపు గురించి మనకి వస్తుంది. ఈ మధ్యకాలం ఈ 4, 5 రోజుల్లో కూడా చూసుకుంటే అట్‌లీస్ట్ దుబాయ్‌లో ఉండే మనం ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. దుబాయ్‌లో ఎంత బీభత్సం జరిగిందో. వాన వల్ల 253 మిల్లీమీటర్ల వాన ఒక్క రోజులో ఒక 2 గంటల్లోనో, 3 గంటల్లోనో పడింది. అంటే ఈ ఏడాది పూర్వం పడే వాన ఒక 10, 15 నిమిషాల్లో వచ్చేసింది కిందకి. ఆ 10, 15 అరగంటో, గంటో నాకు తెలీదు. బట్ ఏడాది పూర్వం ఒక రోజు రాత్రి ఎంత అనుకోండి. అంతలో వచ్చింది. అంటే దుబాయ్‌లో ఈ మెట్రలాజికల్ అంటారు కదా! ఈ వాతావరణ విశేషాల్ని పరిశీలించి వాటిని పొందుపరిచే జ్ఞానము వాళ్ళకది 73 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ 73, 75 ఏళ్ల నాటి నుంచి ఉన్న డేటాను చూసుకుంటే ఎప్పుడు ఇంత వాన పడలేదు. అలాంటి వాన పడ్డప్పుడు ఆబ్వియస్‌లీ మనకు కూడా ఎన్నో కష్టాలు, సుఖాలు కొంచెం కొందరికి సుఖం. ఎవరైతే ఇండ్లల్లో వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదో వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఎవరికైతే ప్రాబ్లమ్ వచ్చిందో వాళ్ళు దుఃఖంతో ఉన్నారు కదా! ఇంకోళ్ళని దుఃఖిస్తున్న వాళ్ళని చూస్తున్నారు గనక, వాళ్ళ సుఖాలు, దుఃఖాల గురించి మనం బాధపడుతూ భగవంతుడిని ప్రార్థించడమే కాకుండా, వాళ్ళకి దాన్ని సహించే శక్తి కావాలి అని మనం ప్రార్థించుకోవాలి. అందుకని మనకు కూడా ఏదైనా కష్టం కలిగినప్పుడు ఈ శ్లోకం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సహించుకోవాలి. దుఃఖం కాకుండా సుఖం కూడా ఒకప్పుడు సహించుకోవాలి. ఒకప్పుడు సుఖం వచ్చినప్పుడు సుఖంలో దుఃఖాన్ని సహించుకోవడం మనకు బాగా అర్థమవుతుంది. అరే! దుఃఖం వచ్చినప్పుడు సహించుకో, నువ్వు కాళ్ళ మీద నిలబడు, భయపడకు, ముందరకు వెళ్ళని చెప్పే సలహాలు బానే ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు సహించుకోవడం అంటే అర్థం ఏంటి? సుఖం వచ్చినప్పుడు సహించుకోవడం అర్థం ఏంటంటే, బాధ కలిగినప్పుడు ఎట్లయితే మన కళ్ళలో నీళ్ళొచ్చి మనం ఎంత వీక్‌గా అనిపిస్తామో, సుఖం కలిగినప్పుడు మనం అంత స్ట్రాంగ్ అనుకుంటామనమాట. ఆహా! నేను మంచి కర్మలు చేయడం వల్ల నాకు ఇవన్నీ వచ్చాయి. నేను చాలా సుఖంగా ఉన్నాను. దాన్ని కూడా మనం సరిగ్గా సహించుకోలేకపోతే మనకొచ్చేది గర్వం. ఆ గర్వం వల్ల వచ్చేది మదం. ఆ మదం వల్ల వచ్చేది మనం భగవంతుడి గురించి చాలా దూరం అయిపోతాం. అందుకనే కుంతి స్తుతిలో కూడా కుంతి మహారాణి అకించన విత్తనం అని చెప్తుంది. అంటే ఏమీ లేని వాడి దగ్గరే ఆయన సొత్తు ఏమీ లేని వాళ్ళే ఆయన సొత్తు అని కూడా చెప్తుందనమాట. అందుకని ఈ శ్లోకం చాలా ఇంపార్టెంటు. ఈ మాత్ర అనే శబ్దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకంలో మనం ఫోకస్ అవ్వాల్సిన వర్డ్ తితిక్ష స. సో, ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. తర్వాత మనకి ఇదే దీంట్లో మనకి ఇలాంటి ఈ ప్రస్తావనలోనే మనకి వేరే చోట్ల కూడా కనబడుతుంది. ఒకే చోట అని కాదు. మీకు ఫేమస్ శ్లోకం ఏంటంటే, ఈ ప్రహ్లాద చరిత్రలో వస్తుంది. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు వాళ్ళ స్కూల్లో పంపిస్తారు కదా! చ చదువులు నేర్చుకోమని. అక్కడ ప్రహ్లాదుడు చిన్న వయసులో పిల్లలతో మాట్లాడుతూ కూడా వాళ్ళకి కూడా ఈ కృష్ణ భావనామృత బోధన చేసేవాడనమాట. దాంట్లోంచి వచ్చిన ఒక మంచి శ్లోకం ఆయన చెప్తారనమాట. సుఖం ఐంద్రీకం దైత్య దీన్ని చాలామంది బై హార్ట్ కూడా చేస్తారు ఈ శ్లోకాన్ని. సుఖం ఐంద్రీకం దైత్య దేహ యోగేన యోగినాం సర్వత్రా లభ్యతే దైవాత్ యథా దుఃఖం అయత్నాతః. అంటే ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ సుఖం ఐంద్రీకం దైత్యం. దైత్య అంటే అక్కడున్న ఫ్రెండ్స్ అనమాట. ఈ ఈ అసురీ వంశ కులస్తుల వాళ్ళ ఫ్రెండ్స్. ఏం చెప్తున్నాడు? ది హ్యాపీనెస్ పర్సూడ్ విత్ రిఫరెన్స్ టు సెన్స్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఇంద్రియాల విషయాలతో మాత్రా స్పర్శతో వచ్చే ప్రతి జీవనంలోనూ, ప్రతి జీవిలోనూ వస్తూనే ఉంటాయి. అవి మన యొక్క కార్యకలాపాల వల్ల, మన యొక్క కర్మ వల్ల, కర్మ ఫలితాల వల్ల వస్తూనే ఉంటాయి. అలాంటిది
వస్తుంది. మనం అనుకోకుండానే మన దగ్గరకొస్తుంది. మనం అనుకోకుండానే మన దగ్గర నుంచి పోతుంది. మనం సుఖం కావాలనుకుంటాం. సుఖం ఒకప్పుడు రాకపోవచ్చు. దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని నుంచి వెళ్ళిపోవాలనుకుంటాం. ఒకప్పుడు సుఖం వస్తుంది. ఒకప్పుడు దుఃఖం మరీ ఎక్కువైతుంది. ఇలా ఆటోమేటిక్‌గా వస్తూ పోతుంటాయి. మాత్ర, స్పర్శ, సుఖంతయ, శీతోష్ణ, సుఖ, దుఃఖద. అందుకనే శీతం వచ్చినప్పుడు ఉష్ణం, ఉష్ణం వచ్చినప్పుడు దుఃఖం. మనం ఇప్పుడు భారతదేశంలో ఉంటే ఎండాకాలం వస్తే చలికాలం వస్తే కొంచెం బావుంటుంది. చల్లబడితే బావుంటుంది. వానలు పడితే బావుంటాయని మనం అనుకుంటాం. అదే అదే కదా! పాశ్చాత్య దేశాల్లో ఉంటే ఎండాకాలం వస్తే వాడు సంతోషపడిపోతారు. అక్కడ టైం కూడా చేంజ్ చేసి పడేస్తారు అమెరికాలో అయితే. వాళ్ళకి ఒక గంట ఎక్స్‌ట్రా పెట్టేస్తారనమాట. ఎందుకంటే ఆ ఎండాకాలంలోనే వాళ్ళు ఏం చేసినా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎందుకంటే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 8, 9 గంటల వరకు కొన్ని ప్రదేశాల్లో ఆహ్, ఆహ్, సూర్యుడుంటాడు. ఇంకా వాళ్ళకి అది పెద్ద ఉత్సవం. 4 నెలలు బాగా వాళ్ళు వాడుకుంటారు. అదే మన ఇండియాలో ఎండాకాలం వస్తే మనం బాధపడతాం. వాళ్ళు చలికాలం వస్తే ఏమనుకుంటారు? చలికాలం వాళ్ళకి కష్టం. స్నో స్టార్మ్స్ ఉంటాయి. మంచు పడుతుంటుంది. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవాల్సుంటుంది. బయటికి వెళ్ళినా గూడా వెళ్తుంటారు. ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉంది కాబట్టి వెళ్తుంటారు. కానీ ఎంతైనా కొంచెం డల్‌గానే ఉంటుంది. అందుకని వాళ్ళేమనుకుంటారు? ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్. అంటే చలికాలం అనేది వస్తే, చలికాలం తర్వాత వచ్చేది వసంతకాలం గదా! అని వాళ్ళు ఆ ఆశతో ఉంటారన్నమాట. ఈ చలికాలం వస్తుంది, పోతుంది అని తెలుసుకుంటారనమాట. అలాగే ఈ మాత్రా, స్పర్శ, సుఖంతయ తెలుసుకున్నప్పుడు మనకు కూడా ఏదైనా వచ్చినప్పుడు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాత్రా, స్పర్శ, సుఖంతయాలు. ఒక విషయం ఏంటంటే దిస్ విల్ ఆల్సో గో అవే. మనకి సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది అని ఎప్పుడో అప్పుడు. ఈ సమయం గూడా వెళ్ళిపోతుంది అని మనం గుర్తుపెట్టుకుంటే, ఆ సుఖాన్ని గాని, ఆ విజయాన్ని గాని, ఆ పరాజయం గాని, దాంతో వచ్చే దుఃఖాన్ని గాని, మనం కరెక్ట్‌గా సహించగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే అది మర్చిపోతామో, ఇది కూడా వెళ్ళిపోతుంది. దిస్ విల్ ఆల్సో గో అవే అనేది మర్చిపోతామో, అప్పుడు మనకొస్తుంది ప్రాబ్లమ్. అప్పటి నుంచి మన ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. మనకి సుఖదుఖాలతో ఎందుకు మనం ఇలా కట్టుమిడుతున్నాం అంటే అది మర్చిపోతాం మనం ఎప్పుడు. ఇంత చెప్తాం గానీ మర్చిపోతాం. ఇంకొకటేంటంటే ఏదైనా ఇది కష్టాలొచ్చినప్పుడు ఈ కష్టం నాకొచ్చింది. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. చాలా అనిశ్చితమైన పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇట్ కెన్ బి మోర్ వర్స్. ఇప్పుడొచ్చిన కష్టం దీనికంటే కూడా చాలా బాధాకరంగా అయ్యుండవచ్చు. కానీ కేవలం భగవంతుడు ఇంతటితోనే నాకు ఆపాడు. అనేది మనం ఎప్పుడైతే తలుచుకుంటామో, మనలో ఆ సహనశీలతకు ఉండవలసిన ఉత్సాహం మనలో పెరుగుతుంది. దిస్ కుడ్ హావ్ బీన్ మచ్ వర్స్. ఇంతకంటే కూడా హారిబుల్‌గా అవ్వచ్చు అనేది మనం ఎప్పుడైతే తలుచుకుంటామో, అప్పుడు మనకి ఆ ఉత్సాహాన్ని, ఆ ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అందుకని ఈ శ్లోకం జీవితంలో మనం బాగా, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం. అంటే మీరేమనుకోకుండా నేను ఒక వ్యక్తిగతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. గురువారం మా జీవితాల్లో అయింది. మాతాజీ హైదరాబాద్‌కి ధర్మరాజ్ మురారి ప్రభు వాళ్ళ కొడుకు హరీష్ పెళ్ళికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. గురువారం ఫ్లైటు. ఆఖరి నిమిషంలో ఆ ఎమిరేట్స్ వాడొచ్చే డ్రైవర్ రాలేదు. అప్పుడు నేను వెళ్ళాలా? వెళ్ళకూడదా? అనే సందిగ్ధతలో నేను దింపుతానని వెళ్ళాం కార్‌లో. ఇంటి దగ్గర చూసుకుంటే గూగుల్ మ్యాప్‌లో చూసుకుని అంతా బానే అనిపిచ్చింది. వెళ్ళిపోవచ్చులే, ఫ్లైట్ టైమ్‌కి వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. కానీ కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఈ ఈ ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రకోపాన్ని నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఆఫీస్‌లో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. ఇదైపోతున్నా ఫోటోలు చూస్తున్నాను, వీడియోలు చూస్తున్నాను. కానీ నిజంగా ఇంత 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 భయంకరంగా ఉందా అనేది మొదటిసారి చూడడం జరిగింది. చూస్తుంటే వెనక్కి రాలేము, ముందరికి వెళ్ళలేము. ఒకే ఒక జలాశయంలాగా తయారైంది. మా ఇంటికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో. అక్కడే ఒక గంటన్నర నిలిచిపోవాల్సొచ్చింది. ఏం చేయాలో తెలీదు. బాధ ఒకటి, భయం ఒకటి, ఫ్లైట్ మిస్ అయిపోతే ఏంటి? ఇంటికెలా తిరిగి రావాలా? అసలు వెళ్తామా? వెళ్ళలేమా? కార్ పాడైతే ఏమైంది? అలా బాగా బాధపడుతూ వాళ్ళకి వీళ్ళకి ఫోను చేస్తూ, అప్డేట్ చేస్తూ ఆ బాధలో ఏమైతుందో అర్థం కావట్లేదు. అప్పుడు సడెన్‌గా నాకు ఈ ఈ ఈ వారం ఈ శ్లోకం తెలుసుకోవాలి, మాట్లాడాలనేది సడెన్‌గా గుర్తొచ్చింది. ఏదో మాటల విషయంలో. అప్పుడు నేను రేవతి మాతాజీతో అన్నానన్నమాట. "అరే!
ఇంక 2 రోజుల్లోనే నేను ఈ మాత్రా స్పర్శాస్తు కొంత గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంకెందుకు ఇంత బెంబేలెందుకు ఎత్తిపోతున్నాను దీని మీద. అప్పుడు ఆ శ్లోకం నేను తలుచుకోగానే నాకేమైందంటే, నేను మళ్ళీ ఒకసారి చుట్టుపక్కల చూసాను. చుట్టుపక్కల చూస్తే నా కారు కొంచెం పెద్ద కారు కాబట్టి ఎత్తుగానే ఉంటుంది కాబట్టి కొంచెం ముందరికి సాగుతూనే ఉంది. అంత జలాశయంలో కూడా. అట్‌లీస్ట్ నేను ఒక 20 కార్లను చూసాను. ఈ అట్‌లీస్ట్ ఒక 75% మునిగున్నాయి. కొన్నైతే చిన్న కార్లయితే తేలుతున్నాయి. అలా ఉంది పరిస్థితి. అవన్నీ చూసాక నాకనిపించింది, అరే! నాకుండే కష్టం ఒకటైతే, నాకు ఇంతతోనే ఆపాడు భగవంతుడు. ఇంతకంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళని చుట్టూ నేను చూస్తున్నాను గదా! అని ఎప్పుడైతే నేను అనుకున్నానో, ఆ కష్టాన్ని ఆ పరిస్థితిని అంటే చాలా సందిగ్ధత పరిస్థితి. అలా చేయకూడదా? అన్నీ అప్పుడొచ్చినప్పుడు అన్నీ ఏవి మనకి పనిచేయవనమాట. ఎమిరేట్స్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తరు. ఆ ఎమిరేట్స్ సైట్‌కెళ్తే అక్కడేదో తప్పులు అయిన ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. ఫ్లైట్ ఉందా? లేదా? ఏంటి ఈ సంగతి అనేది నాకు అప్పుడు అర్థమైందనమాట. ఈ శ్లోకాన్ని నేను తలుచుకోంగానే నాకొక ఒక ఒక ధైర్యం లాంటిదొచ్చింది. అరే! దీన్ని సహించుకోవాలి మనం. భగవంతుడు ఇది మనకు పెట్టాడు ఇవాళ. ఏమైతుందో మనకు తెలీదు. నెక్స్ట్ క్షణం ఏమైతుందో కార్ పాడైపోతే ఏమైతుందో తెలీదు. దిగలేము అట్లీస్ట్. ఏమీ తెలియని పరిస్థితుల్లో ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకుంటే నేను చుట్టూ చూసినప్పుడు అరే! నాకు ఇంతకంటే కూడా దారుణంగా అయ్యే పరిస్థితి ఉండవచ్చు. అట్‌లీస్ట్ దీంతో తేల్చాడు భగవంతుడు అనే ధైర్యం వచ్చింది గనుక నెమ్మదిగా వెళ్ళటం. అక్కడ ఇంకా కొంచెం ఏదో గొడవలు అవన్నీ అయ్యాక మొత్తానికి ఆవిడ ఫ్లైట్ ఎక్కింది. సో, ఈ శ్లోకం మన కష్టాల్లో వచ్చినప్పుడు సడెన్‌గా మనం గుర్తు తెచ్చుకుంటే, అనుభవించగలిగితే ఎక్కడొక్కడ భగవంతుడు మనకు ఆ తితీక్షత అంటే ఆ యొక్క టాలరెన్స్ అనేది మనలో పెంచుతాడన్నమాట. మనకి బాధ అంటే మామూలుగా ఏదో నీళ్ళలో చిక్కుకుపోయి ప్రకృతి వల్ల కాదు. శారీరక బాధలొస్తాయి. ఆర్థికమైన బాధలొస్తాయి. ఇంకోళ్ళతో రిలేషన్ బాధలొస్తాయి. అవి చాలా టఫ్ మేనేజ్ చేయడం. ఇంకోళ్ళెవరో అన్నారని, మనం ఏదో మంచి పని చేస్తున్నాం మన మీద కామెంట్ చేస్తారు కొందరు. ఈ సేవలో ఉన్నప్పుడు మనని క్ ఎంతమందైతే మనల్ని కీర్తిస్తారో కొంతమంది మనని కూడా బాగా క్రిటిసైజ్ చేస్తారు, విమర్శిస్తారు. కొందరు ముందర విమర్శిస్తారు, కొందరు వెనకాల నుండి విమర్శిస్తారు. ఆ మాటలు, ఈ మాటలు అంటుంటారు. సేవలో ఇదొక భాగ్యం. సేవ చేసేటప్పుడు ఈ మాత్రా స్పర్శాస్తు కొంతయ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒకసారి ఊర్మిళ మాతాజీ మా ఇంట్లో ఉన్నప్పుడు నేను అడిగాననమాట. ఆవిడ ఎంతో ఆహ్, ఇస్కాన్‌లో చాలా వరిష్టమైన భక్తురాలు. ఎంతో విజ్ఞత, ప్రజ్ఞ ఉండి ఎంతో పాపులర్ అయ్యి ఎన్నో పుస్తకాలు రాసి ఎంతోమంది జీవితాల్లో పరివర్తన చేసిన ఆవిడే మా ఇంట్లో 4, 5 సార్లు ఉన్నారావిడ వచ్చినప్పుడు దుబాయ్‌లో. ఒకసారి నేను ఆహ్, మాతాజీని ఏదో మాట్లాడుతున్నాం. ఎక్కువ మాట్లాడరు మాతాజీ. ఒకప్పుడు మటుకే కొంచెం ఒక 5, 10 మినిట్స్ టైమ్ ఇస్తారనమాట. సరదాగా మాట్లాడుకోవడానికి. లేకుంటే ఎప్పుడు మాతాజీ ఆవిడ పనిలోనే ఆవిడుంటారు 24 అవర్స్. అయితే మాతాజీ నాకు తెలుసు. మాతాజీ కొంచెం జీవిత చరిత్ర తెలుసు కాబట్టి, ఆవిడ చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి పుట్టారనమాట. మిలియనీర్స్ అంటారు గదా! కోటీశ్వరులు గాని, ఇంకా కోటీశ్వరులు కంటే పెద్ద కోటీశ్వరులు ఇళ్ళలో పుట్టారు. అప్పుడు నేను మాతాజీని అడిగాను. మాతాజీ ఏంటంటే, మాతాజీ ప్రపంచం అంతా ప్రయాణిస్తుంటారు. కానీ మాతాజీ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్‌తోనే ఎళ్తారు. మాతాజీకి చెక్ ఇన్ బ్యాగేజ్ అంటూ ఉండదు. కేవలం ఒక బ్యాక్ ప్యాకే ఉంటుంది. ఆ బ్యాక్ ప్యాక్‌లో ఆవిడ కంప్యూటరు, ప్రింటరు 2, 3 జతల బట్టలే ఉంటాయి. ఇంకేం ఉండవు. మొత్తానికి ఆవిడ బ్యాగేజ్ అదనమాట. చాలా ఆశ్చర్యమేస్తుంది ఆవిడని చూస్తే. ఒక్కొక్కసారేమో ఆవిడ ఎందుకు ఈ ప్రసంగం వచ్చిందంటే, మాతాజీ సరదాగా జోక్ చేస్తూ అన్నారనమాట. మీ ఇల్లు బాగుంది. నాకు నచ్చింది. మీ ఇల్లు ఒక ప్యాలెస్ లాగా ఉందని. అంటే సరదా. ఒకప్పుడు జోక్ కూడా చేస్తుంటారు. అప్పుడు నేను అన్నానన్నమాట మాతాజీతో అన్నాను. మాతాజీ మీరు ఇన్ని చోట్లకు వెళ్తుంటారు గదా! ఇంతమంది భక్తులు ఇళ్ళలో ఉంటారు. అందరి ఇల్లు ఇలా ఉండవు గదా! మరి ఒక్కోసారి ఈరోజు మీరు ఈ ఇంట్లో ఉండొచ్చు. వేరే చోటకి వెళ్ళినప్పుడు ఈ సౌకర్యం ఇది ఉండదు కదా మీకు. మరి వాళ్ళ ఇంట్లోకెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? మీకేమైనా బాధ కలుగుతుందా? అరే! 2 రోజులు వీళ్ళ ఇంట్లో ఉండొచ్చని చిన్న ఇంట్లో ఒక షేడ్ రూమ్‌లో నేను ఉండాలని. అప్పుడు మాతాజీ నాకొకటి మంచిగా చెప్పారు. ఈ మాత్రా స్పర్శాస్తు కొంతే అదే దాంతోనే ఆవిడేం చెప్పారంటే, యూ రిమెంబర్ వన్ థింగ్ డివోషనల్ సర్వీస్ ఈస్ అన్ ఆస్టెరిటీ. మనం భక్తి మార్గం అనేది తె అంటే అదొక తపస్సు లాంటిది. తపస్సులో వచ్చేది మనకు కష్టమా? సుఖమా? తపస్సు చేసేటప్పుడు కష్టమే వస్తుంది గదా! ఆ కష్టాన్ని మనం సహించుకోవాలి. ఏకాదశి ఉపవాసాలనండి, నిర్జల ఉపవాసాలనండి, 4 నియమాలను పాటించడం అనండి, ఏదైనా
ఈ తపస్సు చేయడమే అనేది అంటే కష్టాన్ని అంటే మనకి మన సుఖంలోంచి మన సుఖం యొక్క ఆ దాంట్లోంచి బయటకు వెళ్ళి కష్టాలను మనంతట మనం కష్టాలను తెచ్చుకోవడం అంటే ఆ తపస్సుని మనకి కన్వీనియంట్గా లేనిది మనం పట్టుకోవడమే భక్తి మార్గంలో ఒక ముఖ్యమైన విషయం. అలా వెళ్ళి పట్టుకోవాలని కాదు. అంటే సహనశీలతకి అంత ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది. అందుకనే ప్రహ్లాదుడు కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్‌కి ఏం చెప్తున్నాడు, "అరే! వస్తుంది, పోతుంది. దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోకండి" అని. అలాగే మనకి శ్రీమద్ భాగవతంలో మైత్రేయుడి విదురుల్లో కూడా వస్తుందనమాట. వాళ్ళ దాంట్లో కూడా. "సుఖాయ కర్మాణి కరోతి లోకో నతయి సుఖం వాన్యాద్ ఉపారమం వా విందతే భూయస్తా తథా ఏవ దుఃఖం యత్ అర్థయుక్తం భగవాన్ వదేన్నః." అంటే ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కామ్యకర్మలు చేయడం వల్ల వాళ్ళకి సుఖాలు రావాలి అనుకుంటారు. కానీ ఆ సుఖాలు ఎంత రావాలనుకుంటున్నారో, ఆ సుఖాలు వచ్చినా వాళ్ళకి దానివల్ల ఇంకా కొన్ని రోజులు పోయాక ఆ సుఖమే బాధగా అనిపిస్తుంది. దాంతో పాటు దుఃఖాలు కూడా వస్తుంటాయి. అలా చేయటం వల్ల అలా చేస్తూ సుఖాలని, దుఃఖాలని చూసుకుంటుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కామ్యకర్మలు చేయడానికి చూస్తుంటారు. కానీ అవి మటుకు వాళ్ళకి నిజమైన ఆనందాన్ని, సుఖాన్ని ఇవ్వనే ఇవ్వవు అని అక్కడ విదురుడు మైత్రేయుడికి చెప్తాడు. అంటే చెప్తూ ఇది నువ్వు మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి అని అక్కడ చెప్తాడన్నమాట. అందుకని ఈ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనే శ్లోకం చాలా ముఖ్యమైనది. దీంతో ఇంకొకటేంటంటే ఈ శ్లోకంలో ఉండే పదం ఇంకొకటి చూస్తే మనం మాత్రా స్పర్శాస్తు తు అని వాడారు కదా! ఇక్కడ తెలుగులో కేవలము అని చెప్పారు. కానీ మన ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని తర్జుమాలో చూసుకుంటే కృష్ణుడు తు అనే పదం ఎందుకు వాడాడు అంటే, నేను ఇప్పుడు చెప్పబోయేవి నేను ఇప్పుడు చెప్పబోయేవన్నీ దీనికి సంబంధించినవే ఉంటాయి. ఈ ఇంద్రియ సుఖాల నుంచి మనం ఎలా బయటకు వచ్చి వాటిని ఎలా సహించాలి అనే వాటి మీదనే ఉంటుంది అని చెప్పడానికి ఒక ప్రయోగం అక్కడ తు అనే పదాన్ని చేశాడు. ఈ శ్లోకాన్ని భగవద్భక్తులు భగవద్భక్తులు మాట్లాడినప్పుడు 2 పదాలు శ్రీకృష్ణుడు ఉపయోగించాడు అర్జునుడి మీద. ఒకటి ఏంటి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద. అంటే అర్జునుడికి ఏం గుర్తు చేస్తున్నాడు? అర్జునా! నువ్వు మామూలు వాడివి కావు. నువ్వెవరివి? నువ్వు కౌంతేయుడివి. కౌంతేయుడు అంటే ఏంటి? కుంతీపుత్రుడివి. మరి కుంతీపుత్రుడే అని ఇక్కడ ఎందుకు చెప్పారు? ఎవరైనా చెప్పగలుగుతారా? కృష్ణుడు అర్జునుడిని ఇక్కడే ఈ శ్లోకంలోనే కుంతీపుత్రుడు అని ఎందుకు చెప్పాడు? కుంతీదేవి ఏ కష్టం వచ్చినా చాలా సహించి పిల్లల్ని పెంచడానికి తీసుకొచ్చింది కదా ప్రభుజీ. అంతేకాకుండా లాస్ట్ లో కూడా కష్టాలే ఇస్తేనే నిన్ను నీ దగ్గరగా ఉన్నట్టుంటుంది, నిన్ను ప్రార్థించడానికి అవుతుంది, సుఖాలు వస్తే నేను మర్చిపోతానేమో అని అంతా అయ్యాక కూడా నాకు కష్టాలే నిన్ను మర్చిపోకుండా చూడు, కష్టాలు ఉండేలా చూడు అన్నట్టు చెప్తారు కదా మాతాజీ. సరే, వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్స్ అలాట్. ఇంకేమైనా చెప్తారా? ఇంకెవరైనా? చాలా థ్యాంక్స్ మాతాజీ. వెరీ గుడ్ పాయింట్. అందుకని అతన్ని కుంతిని గుర్తు తెచ్చాడు అనమాట. ఇంకొక పదం ఏం వాడారు? భరతవంశీయుడా? ప్రభు మీ వాయిస్ ప్రభు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు ప్రభు. ఇప్పుడు వస్తుందా ప్రభు? ఇప్పుడు వస్తుంది ప్రభు. ఇందాక సంథింగ్ ఏదైంది. Yeah, okay, fine. Let me turn my thing here. Yeah, హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొకటి పృథకుమార అని కూడా అంటారు కదా ప్రభుజీ. అంటే ఈ శ్లోకంలో భరతవంశుడు అని ఎందుకు అన్నారు? భరత ఇందాక మాతాజీ చెప్పినట్టున్నారు. ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. కౌంతేయ కరెక్ట్ గా చెప్పారు. భరతుడు అని ఎందుకన్నారు? ప్రభు నా మాట వినపడుతుందా? ప్రభుజీ
భరత వంశంలో వాళ్ళది భరత వంశం కాబట్టి భరత వంశీయుడు అని అన్నారు అనుకుంటా ప్రభుజీ. అవును, కరెక్ట్, అది కరెక్ట్. భరతుడు భరతుడు అంటే ఈ భారత వర్షం వచ్చింది కదా, ఆ భరతుడు, ఆయన గురించి మనకి పురాణాల్లో చాలా చెప్పబడ్డాయి అనమాట. అతను చాలా చాలా శక్తిమంతుడు, వీర్యవంతుడు కూడా. ఆ భరతుడు ఎలా వాళ్ళు ఎలా ప్రశంసించేవాళ్ళు అంటే, సింహాలని పట్టి ఉత్తి చేతులతోనే పట్టి ఆ సింహాలను మెడ మీద చెయ్యి వేసేసి వాటిని చంపేవాడని, పరిగెత్తుతున్న ఏనుగులను పట్టుకొని వాళ్ళ దంతాలతో వాటిని కింద పడేసేవాడని, అలాంటి ఎన్నో చెప్తారన్నమాట. అలాంటి భరత వంశంలో వచ్చినవాడా అని చెప్తున్నాడు. అంటే ఏంటి, నువ్వు కౌంతేయ అంటే అతని యొక్క ఒక కుటుంబ హిస్టరీ, చరిత్ర అతనికి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు, నువ్వు అలాంటి వాడివి, కౌంతేయ పుత్రుడివి, భరత వంశంలో వచ్చిన వాడివి, నీకు ఈ సహన శక్తి అనేది న్యాచురల్ గా నీకు రావాలి. ముఖ్యంగా నువ్వు ఈ స్వధర్మ పాలనలో నువ్వు క్షత్రియుడు గనక ఈ ఈ మనం ఎప్పుడైతే మన విద్యుత్ ధర్మాలను చేస్తుంటే గనక దాంట్లో కష్టాలు సుఖాలు వస్తాయి అని చెప్పడానికి అర్జునుడికి అవి రెండు గుర్తు చేస్తున్నాడు. అవి రెండే కాకుండా కృష్ణుడు ఈ రెండు చెప్తూ అర్జునుడికి ఏం గుర్తు చేస్తున్నాడు అంటే, ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఆచార్యులు చెప్తారు. ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడి మనం ఇంతకుముందు శ్లోకాల్లో మనం అనుకున్నాం కదా, అర్జునుడు కొంచెం బాధపడిపోతుంటే కృష్ణుడు ఏం చేశాడు, నవ్వారు. ఎలా నవ్వారు. ఎందుకు నవ్వారు అనే దాని మీద కూడా మనం చూసుకున్నాం కదా. అది ఎందుకు నవ్వారు అని చూసుకుంటే మనం వివిధ కారణాలు చెప్పుకున్నాం. కానీ ఇంకో కారణం కృష్ణుడికి గుర్తొచ్చిందని ఆచార్యులు చెప్తారన్నమాట. ఆ కారణం ఏంటంటే, అర్జునుడు ఎవరి పుత్రుడు, ఎవరి అంశ? ఇంద్రుని అంశ. దాంట్లో ఒక హరివంశం అనే దాంట్లో ఇంద్రుడు ఒకసారి శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు అర్జునుడి యొక్క గుణగణాలని శ్రీకృష్ణుడికి చెప్తారు. ఇందులో ఉన్న ఫోరంలో ఉన్న వాళ్ళకి అందరికీ కొంచెం హిందీ అర్థమవుతుందా ఇంతో కొంత? లేక అర్థమవుతుంది. అందరికి అర్థమవుతుందా? ఇంకా ఐ ప్రొజెక్ట్ ఇట్ ఇన్ హిందీ, బట్ ఐ ట్రై టు టెల్ ఇన్ తెలుగు. చాలా చక్కటి వర్ణన. అంటే అది కూడా కృష్ణుడికి తెలుసు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి, నువ్వు మామూలు మనిషివి కావు నాయనా, నువ్వు కంగారు పడకు. ఇక్కడ ఈ దీంట్లో ఏంటి, ఇది తెలుసుకున్న కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అర్జునుడికి ఒక సమస్యకి పరిష్కారం చెప్తున్నాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఇంద్రుడు అర్జునుడి గురించి ఇలా చెప్తున్నాడు అనమాట. మీ కుంతి, మీ బువ్వ అంటే మీ అత్త కొడుకు అయిన ఈ కుంతి పుత్రుడు, నీ కూతురుతో నువ్వు అతన్ని నీ పుత్రులానే చూసుకో. నువ్వు అతనికి రక్షణ కల్పించాలి. ఇక్కడ చాలా బాగా చెప్తారు ఇంద్రుడు, ఇది హరివంశంలో వస్తుంది అనమాట. నువ్వు అతనికి రక్షణ కల్పించాలి, అతనితో ఆదరంగా ఉండాలి, నువ్వు అతన్ని నీ స్నేహితుడి కింద చూసుకోవాలి. ఇంద్రుడు కృష్ణుడికి చెప్తున్నాడు, నువ్వు అతనికి రక్షణ కల్పించాలి, అతన్ని ఆదరించాలి, అతడికి ఒక సఖాభావంతో చూసుకోవాలి. ఇవన్నీ మనం చూసుకుంటే మనకు మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు చేసేవన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ అతడు నీ అనుగ్రహం మేరకు నువ్వు చెప్పే విషయాలని తప్పకుండా పాటిస్తాడు. అంటే మనం భగవద్గీత అయ్యాక అర్జునుడు మళ్ళీ తన డౌట్స్ అన్ని పోయాక అర్జునుడు ఎంత వీరోచితంగా అక్కడ యుద్ధం చేశాడు అనేది ఇక్కడ మళ్ళీ ఇంద్రుడు ముందరే చెప్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క కరుణతో అతనికి కలిగిన ఆదేశాలను తను పాటించడమే కాకుండా ఎల్లప్పుడూ మీ ఆజ్ఞకి ఆధీనం పడి ఉండి మీ ఆజ్ఞకి ఆధీనుడుగా ఉంటూ ఈ భూమండలం అందరిలో ఒక యశస్సు గల వ్యక్తి ఒక మంచి యశస్సుని తెచ్చుకుంటాడు అని చెప్తానమాట. అలా తెచ్చుకుంటూ ఈ భూమండలంలో ఉండే ధనుర్ధారిలో అతి శ్రేష్టమైన ధనుర్ధారి కింద అతను గుర్తింపబడతాడు.
మీ యొక్క అనుగ్రహం వల్ల, మీ యొక్క కృప వల్ల ఆయన ఎప్పుడు మీ శక్తి లేకుండా తను ఏది కాదని తెలుసుకుంటుంటాడు అనమాట. అది కూడా ఇంద్రుడు చెప్తాడు. అంటే మనం అర్జునులో చూసేవన్నీ ఇంకా అర్జునుడు రాకముందరే హరివంశంలో ఇంద్రుడు చెప్తుంటాడు అన్నమాట తన కొడుకు గురించి. ఇంకోటి ఏం చెప్తాడంటే హరివిలాస్లో ఇంద్రుడు, మహాభారతం అనే యుద్ధం ఒకటి వస్తుంది, దాంట్లో మీరు అర్జునుడు కలిసి దాంట్లో ఒక అతి ఉత్తమమైన పని చేస్తారు. మీ ఇద్దరి సంయోగం వల్లనే అక్కడ ఉండే రాజులు వాళ్ళు అధర్మం వైపు ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అని చెప్తూ, ఆ యొక్క ఎవరైతే ధనుష్ని వాడగలిగే వాడు అతి శ్రేష్ఠుడై ఉంటాడో అర్జునుడు మీతోటే ఎప్పుడు మీతోటి మీ సహాయం కోరుతూ మీతో సఖాభావంతో ఉంటారు. ఈ యొక్క ఆ సంగ్రామంలో ఉండే ఎంతో మంది వీరుని కూడా, అక్షయోడి వీరుని కూడా అతను జయిస్తాడు. అందుకనే అతనికి ఈ యొక్క శ్రేయస్సు, ఈ యొక్క సంపన్నత ఉంది. నా యొక్క సంతోషం కొరకు మీరు అతనికి ఆధ్యాత్మిక విధానాన్ని కూడా ఉపదేశించండి అనే కాదు, మీరు ఉపదేశించాలి అని తనకి ఇంద్రుడు కృష్ణుడితో మాట్లాడినప్పుడు చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే అతని యొక్క సంరక్షణ కూడా మీరే చేయాలి. అప్పుడు శ్రీకృష్ణుతో ఇది కూడా చెప్తారన్నమాట. శ్రీకృష్ణ యుద్ధ కర్ రహా హో, అతను యుద్ధం చేస్తున్నప్పుడు అప్నే స్థాన్ పర్ హో అథవా ఘర్ మే బైఠా హో, అతని మామూలుగా రథంలో కూర్చున్నప్పుడు కానీ ఇంట్లో కూర్చున్నా కానీ ఆప్కో బలిష్ట पुरुष I'm not getting this word. ఈ భీతి సదా ఉస్కా భార్ సంభాలనా అంటే అతని భారం మీరు ఎప్పుడు వహించాలి అని చెప్తారన్నమాట. వృషభకి భాతి మత్మ ప్రభుజీ, వృషభంలా वृषभ की भांति, करेक्ट. थैंक्स मंत्र. वृषभ की भांति सदा उसका भार संभालना चाहिए. युद्ध के युद्ध के महान काదు महान ने पर तो सदा ही आपको उसकी रक्षा का बोझ उठाना चाहिए. इस प्रकार हम देखते हैं कि अर्जुन वास्तव में पुरुष श्रेष्ठ है, क्योंकि श्री कृष्ण इंद्र की प्रार्थना के कारण अर्जुन का इतना अधिक ध्यान रखते हैं. అందుకనే అర్జునుడు ఇక్కడ భరతవంశీయుడా అంటే అర్థం ఏంటి అంటే, భరతవంశమే పెద్ద వంశం. ఆ భరతవంశీయుల్లో ఉన్న శ్రేష్ఠుడు కనుక అర్జునుడిని ఇక్కడ పురుష శ్రేష్ఠుడు కింద కృష్ణుడు వర్ణించాడనమాట. అందుకనే ఇక్కడ ఈ శ్లోకంలో ఇవాళ మనం ఇవన్నీ తలుచుకుంటున్నాం. ఎందుకంటే ఈ సుఖము దుఃఖం మన విద్యుత్ ధర్మాన్ని మనం ఒక తండ్రిగా ఉండొచ్చు, ఒక తల్లిగా ఉండొచ్చు, కొడుకుగా ఉండొచ్చు, అత్తగా ఉండొచ్చు, కోడలుగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాంతో ఆ విద్యుత్ ధర్మాల్లో మనకి ఎప్పుడూ ఏదో ఒకటి కలుగుతుంది, కష్టం కలుగుతుంది, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అవి వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయకుండా వాటిని ఎలా సహించుకోవాలన్న దాన్ని చేస్తే మనం వాటి నుంచి ఎలా బయటపడాలనేది మనకి గుర్తుంటుంది అని చెప్తారన్నమాట. ఇక్కడ కొన్ని చిన్న ఈ యొక్క శ్లోకాల్లో వచ్చినప్పుడు శ్రీల ప్రభుపాదులు ఆయన భాషల్లో సుఖ దుఃఖే సమయ కృత్వే లాంటి దాంట్లో మాత్రా స్పర్శాస్త్రకుంటే దాంట్లో చైతన్య మహాప్రభు కూడా ఎలా సహించారు, ఆయనకు వచ్చిన కష్టాలు, ఆయనకు వచ్చిన ఉద్వేగాల గురించి. దాంట్లో మనకి నిత్యానంద చరిత్రలో చైతన్య మహాప్రభు నిత్యానంద చరిత్రలో మధ్యకాండలో 11వ అధ్యాయంలో వస్తుందన్నమాట. అది చాలా వెరీ సీరియస్ ఫాస్ట్ టైం అది వచ్చేది. ఎందుకంటే ఆ లీలలు జరిగినప్పుడు చైతన్య మహాప్రభు మనసులో చాలా బాధ, ఉద్వేగము కలుగుతున్న పరిస్థితుల్లో ఆయన ఒక నిశ్చయానికి వస్తారన్నమాట. ఆ నిశ్చయం ఏంటి? తను ఇప్పుడు సన్యాసం తీసుకునవలసిన టైం వచ్చిందని. అప్పుడు ఆయన వయసు ఎంత? 24 సంవత్సరాలు. పెళ్ళయింది, ఫ్యామిలీ ఉంది, తల్లి ఉంది,
ఆయన అప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇనిషియేషన్ కూడా అయింది, దీక్ష కూడా అయింది, ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయనకి ఏదో ఆయన్ని బాగా బాధ పెడుతుందన్నమాట ఒక విషయం. ఎందుకు బాధ పెడుతుందంటే తను వచ్చిందెందుకు? లోకం రక్షామి సర్వదా. భగవద్భక్త రూపేణ లోకం రక్షామి సర్వదా. ఆయనకెందుకో అనిపిస్తుందన్నమాట. నేను పూర్వం ఒక పండితుడిలాగా ప్రచారం చేసేవాడిని. తర్వాత దీక్ష తీసుకున్నాక గురువు యొక్క దయ వల్ల సంకీర్తనలు అందరినీ ప్రచారం చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నేను చెప్పింది ఎవరు వినట్లేదు. ఇంకా నా మీద ఇంకా దూషిస్తున్నారు. ఏంటి? నేనెందుకు ఇలా చేయలేకపోతున్నాను? అని ఆయన నేను వచ్చిన ఉద్దేశాన్ని నేనెందుకు చేయలేకపోతున్నాను? అని ఆ యొక్క బాధతో, నా కర్తవ్యాన్ని నేనెందుకు నిర్వర్తించలేకపోతున్నాను? అని ఆ బాధపడుతూ బాగా సహనశీలత ఉన్నవాళ్ళై, ఆ బాధ నుంచి ఎట్లా బయటికి వెళ్ళాలి? ఆ బాధ గురించి ఆయన బాధపడకుండా, ఈ బాధ నుంచి నేను ఎట్లా బయటకు వెళ్ళాలి? నా ధర్మాన్ని ఎలా చేసుకోవాలి? ఇక్కడైతే అర్జునుడు కృష్ణుడి మీద డిపెండ్ అయ్యాడు. అక్కడ చైతన్య మహాప్రభువు కాబట్టి ఆయనంతట ఆయనే ఒక సొల్యూషన్‌ని తీసుకొచ్చారు. ఆయన అనుకున్నారనమాట. అరే! నేను ఇట్లా ఉండి ఒక గృహస్థుడిలాగా ఉండి వీళ్ళందరికీ ప్రచారం చేస్తుంటే వీళ్ళకేదో డౌట్ వస్తుండొచ్చు నా మీద. మామూలుగా అయితే ఎవరైనా సన్యాసం తీసుకొని వాళ్ళు చెప్తే సన్యాసులకి ఎంతో కొంత ఇంకా గౌరవం ఉంది కాబట్టి సన్యాసాశ్రమంలో ఉన్నాడు. ఇతనేదో చెప్తున్నాడు. ఇతను చెప్పింది వినాలి అనుకుంటారేమో. అప్పుడు నన్ను దూషించరేమో. నేను చెప్పింది వింటారేమో అని వాళ్ళ కొరకు ఇంకొకళ్ళని ఉద్ధరించాలని తన జీవితంలో ఉండే సుఖాలని అన్నిటిని ఆయన త్యాగం చేసి నేను సన్యాసం తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఆయనకు కూడా తెలుసు అది అంత ఈజీ డెసిషన్ కాదు. ఫస్ట్ ఎవరైనా ఒప్పుకోరు. అనేటువంటి చిన్నవాడి ఎలా చేసుకుంటారు? ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క సోదరుడు వెళ్ళిపోయారు ఒకసారి దాంట్లో ఇంట్లో. తల్లి ఒక్కరితే ఉంది, తండ్రి లేరు. తల్లిని చూసుకోవాలి, పెళ్ళాన్ని చూసుకోవాలి, సతీమణిని చూసుకోవాలి, ఎలా అని ఆయన ఆ యొక్క ఉద్వేగంలో ఉంటూ కానీ ఆ నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇందాక నేను చెప్పాను చూసారా, మనకి ఏదైనా కష్టాల్లో ఉంటే మనకి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉండాలని. ఆయనకు దగ్గరగా ఉండే అలాంటి మిత్రుల్లో నిత్యానంద ప్రభు ఒకళ్ళు. అంటే ఈ మాత్రా స్పర్శాస్త్రం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. ఆయన కష్టాల్లో ఉన్నారని బాధపడుతున్నారు చాలా. మరి ఎలా? ఏం చేయాలి? దాన్ని నిశ్చయించుకున్నారు సన్యాసం తీసుకోవాలని. కానీ ఎలా చెప్పడం? అందుకనే ఆయన ఒకరోజు భక్తుల మధ్యలో ఉంటుంటే ఆయనకి ఆ భావోద్వేగంలో ఆయన ఒక మాట అన్నారన్నమాట. ఉద్వేగంలో మాట అనేసరికి మిగతా వాళ్ళకి అది ఎందుకు ఇలా అన్నారు, ఈ మాట అన్నారు అని అర్థం కాలేదు. కానీ నిత్యానంద ప్రభుకు మటుకు అర్థమైంది. ఇదేదో ఈయన కష్టాలు ఉన్నారు, ఈజ్ లామెంటింగ్ అంటారు కదా, బాధపడుతున్నారు. ఆ నిత్యానంద ప్రభు గ్రహించారు. అదైతే నిత్యానంద ప్రభుని ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌కి తీసుకెళ్ళి మొదట నిత్యానంద ప్రభు చెయ్యి పట్టుకొని చాలా సీరియస్‌గా నిత్యానంద ప్రభుతో, నిత్యానంద నీకు నా మనసులో ఉండే కష్టాన్ని, బాధని, నా మనసులో ఉండే కోరికని నేను నీకు చెప్తాను. నేను వచ్చింది ఈ భూప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి. వాళ్ళని ఉద్ధరించడం ఉద్ధరించడం పక్కన పెట్టి నాకేమనిపిస్తుందంటే వాళ్ళందరినీ నేను పాడు చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పింది వాళ్ళు వినరు. నన్నేదో దూషిస్తారు. ఆ దూషించడం వాళ్ళకి పాపాలొస్తాయి, వాళ్ళకి కష్టాలొస్తాయి. నన్ను కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు కొందరు. నేను చెప్పింది వినకుండా ఈ భౌతిక జగత్తులో ఎలా దిగిపోతున్నారు. నేను నా పని చేయలేకపోతున్నాను అని, నేను వచ్చింది కూడా అసలు పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకనే నేను రేపు నా తలనీలాలు తీసేసి నేను సన్యాసం తీసుకోదలుచుకున్నాను. సన్యాసం తీసుకొని నేను ప్రతి ఇంటికి ఒక భిక్షకుడిలాగా వెళ్ళి నేను వాళ్ళని హరినామం చేయడానికి అడుగుతాను. కానీ సన్యాసం తీసుకున్నాక ఇప్పుడు నన్ను కొట్టేవాళ్ళు కూడా కొట్టకపోరేమో, నన్ను గౌరవిస్తారు. ఎందుకంటే సన్యాసులను నార్మల్‌గా గౌరవిస్తారు కనుక అలాంటి వాళ్ళు నేను చెప్పింది విని నన్ను కొట్టకుండా, నేను చెప్పింది వినని వాళ్ళు అవ్వకుండా నాకు భిక్ష ఇస్తూ నేను చెప్పింది విని వాళ్ళ హృదయాలను మార్చుకుంటారేమో. అందుకనే
నువ్వు మటుకు నా యొక్క ఈ నిర్ణయాన్ని తెలుసుకున్నవాడమే కాక నువ్వు బాధపడకు అని చెప్తారన్నమాట. అంటే అతను నిత్యానంద ప్రభు ఎలా నిత్యానంద ప్రభుని ఒక పరిష్కారం చూపెట్టడానికి వెళ్ళట్లేదు. నిత్యానంద ప్రభు కూడా తన బాధని అర్థం చేసుకొని తనతో తనకి సహకరిస్తాడు అనే దాని మీద అన్నారు. పరిష్కారం చేసేసాడు. నిత్యానంద ప్రభు ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్ కూడా ఆయన ఇవ్వలేదు. కానీ నిత్యానంద ప్రభుని ఎందుకు తీసుకున్నారంటే, నేను ఈ యొక్క నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్ళాలి అంటే నువ్వు ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తావు. ఫస్ట్ నీ యొక్క పర్మిషన్ కావాలి నాకు. సెకండ్ నీ యొక్క దీవెనలు కావాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని వాళ్ళ రిలేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని తన సహోదరుడి కింద అగ్రజుడి కింద చూస్తూ నీ యొక్క ప్రార్థన నీ యొక్క బ్లెస్సింగ్ నాకు కావాలి. నీ యొక్క సహాయం లేకుంటే నేను ఈ పని చేయలేను. ఈ పని చేయలేకుంటే నేను నా వచ్చిన ఉద్దేశం అంతా పతనం అయిపోతుంది. అందుకని నువ్వు అక్కడ నిత్యానంద ప్రభుని చైతన్య మహాప్రభు శ్రీపాద నిత్యానంద గోసాయి అని పిలుస్తారు. అంటే చాలా గౌరవమైన విషయాలు చెప్తూ ఈ విషయాన్ని నువ్వు నీ దగ్గరే పెట్టుకో. కేవలము 5 మందికి మాత్రమే చెప్పు, ఇక ఎవరికి చెప్పకు. నాకు తెలుసు చాలా మంది బాధపడతారని. వాళ్ళని సంభాళించే బాధ్యత నీది. నువ్వు నాకు ఈ యొక్క ప్రామిస్ చేస్తే నేను నిర్ణయించుకున్నది నేను చేయగలుగుతాను. నా మనసులో ఉండే ఉద్వేగం పోతుంది అని చెప్తారన్నమాట. అది చెప్పాక నిత్యానంద ప్రభు ఇందాక నేను చెప్పినట్టు ఎలాంటి ఫ్రెండ్ అవుతాడు? అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తారన్నమాట, నేను మీకు చెప్పేది ఏముంది, మీరు భగవంతుడే, మీరు స్వయంగా భగవంతుడు ఇలా వచ్చారు. మీరు చేయవలసింది మీరు చేస్తారు. మీరు ఏది చేయవలసిందో మీకు తెలుసు. కానీ నేను మీ తల్లి గారి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలి అనే దాని మీద నేను ఆలోచిస్తున్నాను. ఆవిడ ఎలా బాధపడతారు, ఎలా ఏడుస్తారు అనే దాని గురించి ఆలోచిస్తున్నాను. కానీ మీరు చేయవలసింది మీరు చేయండి. మీరు వచ్చిన ఉద్దేశాన్ని మీరు పూర్తి చేయండి అనే సలహా ఇస్తున్నారు అన్నాడు. అంటే ఈ మాత్రాస్పర్శాస్తు కొంత దీనికి చైతన్య శ్రీల ప్రభుపాద వారు ఈ యొక్క ఆయన యొక్క భాషలో ఇది ఎందుకు పెట్టారు అంటే, ఈ కష్టాలు, సుఖాలు, బాధలు అనేవి మన విద్యుత్ ధర్మాన్ని పాటించే వాళ్ళు చైతన్య మహాప్రభు అయినా సరే, భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి అయినా సరే, ప్రభుపాద అయినా సరే, జపతాక స్వామి అయినా సరే, ఎవరికైనా వస్తుంటాయి. అలానే మనకు కూడా వస్తుంటాయి మన జీవితాల్లో. వాటిని సహించుకునే శక్తి మనకి కావాలి అని భగవంతుని మనం ప్రార్థించుకోవాలి. అలా ప్రార్థించుకుంటూ ఇలాంటి ఒక మహత్తరమైన శ్లోకాన్ని మన జీవితంలో మనం దింపుకోగలిగితే ఎంతో కొంత, పూర్తిగా దింపడం కష్టం. ఎందుకంటే మనం ఆ స్థితిలో లేము. కానీ అట్లీస్ట్ గుర్తు పెట్టుకోగలిగి కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఈ బాధని సహించే శక్తి నాయన నాకు, కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి, పోతుంటే నాకు అది ప్రాబ్లం కాదు, సహించే శక్తి నాకు చాలు. అప్పుడు నేను నిబ్బరంగా ఉండగలుగుతాను, నేను చేయవలసింది కరెక్ట్ గా చేయగలుగుతాను అనే ఆ ప్రార్థన మనలో వస్తే మన జీవితం ఈ యొక్క శ్లోకాన్ని చదువుకున్నందుకు, అర్థం చేసుకున్నందుకు, పాటించగలిగినందుకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. అందుకని ఇది ఇంపార్టెంట్ శ్లోకం కనుక ఇవాళ ఒకే శ్లోకాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ అనిపించింది, మీ అందరికి కూడా చెప్పాలి. కొంచెం బోరింగ్ గా ఉంటే మటుకు నన్ను క్షమించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొంచెం నా డిసిప్లిన్ నుంచి కూడా నేను కొంచెం బయటకు వెళ్ళడానికి ఇవాళ అవకాశం ఉంది. ఎందుకంటే మా సతీమణి లేదు. ఆవిడుంటే ఒకే శ్లోకం ఎందుకు చెప్తున్నారు, మేము శ్రీమద్ భాగవతంలో రోజు 5-6 శ్లోకాలు చదువుతాం, మీరు వచ్చి అందరినీ మార్చేస్తున్నారు అని కొంచెం కసుతుంది. ఇవాళ ఆవిడ దగ్గర లేదు కాబట్టి కొంచెం నా అంతటా నేను చెప్పాల్సింది నా విధంగా నేను చెప్పగలిగాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రణామం. చిన్న వయసులోనే జపతాక్ మహారాజు ఇచ్చారు. మొదటి చిన్న వయసులోనే, ఆల్మోస్ట్ 20 ఏళ్ల వయసులోనే ఆయనకి శ్రీల ప్రభుపాద వారు ఆయన ప్రజ్ఞ చూసి మాంట్రియల్ అంటే కెనడాలో ఉంటుంది, అక్కడ ఆ యొక్క టెంపుల్ ఆయన్ని ప్రెసిడెంట్ కింద చేశారు. ఆయనకి 20 ఏళ్ళు, మరి మిగతా భక్తులు, అప్పటికే వచ్చిన భక్తులు 28 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారనమాట.
ఆ రోజుల్లోనే జయపతాక మహారాజు అప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్న గోపాలకృష్ణ మహారాజు కూడా కలవడం జరిగింది. అది అది పక్కకు పెడితే ఆయన మరి టెంపుల్ బాధ్యత అది ఏమీ తెలీదు. గుడి అంటేనే ఏంటో ఎక్కువ తెలియదు. అలాంటి బాధ్యత ఆయన వహించినప్పుడు మరి గుడి నడవాలి అంటే వా- పైసలు కావాలి కదా. ఆ అందరు చిన్నవాళ్ళు డొనేషన్ అన్ని ఎలా వస్తాయి ఆ గుడి అందుకనే ఆ జయపతాక మహారాజు ఏమనుకున్నారంటే పొద్దున గుడిలో సేవ చేసి సాయంత్రం పని చేసి కొంచెం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో కొంచెం చేయొచ్చని అనుకున్నారు. మరి ఉద్యోగం దొరకాలి కదా, అటు ఇటు చూసి ఆయనకు ఒక ఈ రెస్టారెంట్ ఉంటుంది, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ, మన మామూలు ఇండియాలో కూడా ఉంటాయి కదా, క్యాంటీన్స్ అంటారు, క్యాంటీన్స్ అని హోటల్స్. దాంట్లో ఉద్యోగం వచ్చిందనమాట. పొద్దున కొన్ని షిఫ్ట్ లో ఉద్యోగం చేయడం. ఆ ఉద్యోగం ఏంటి? ఆ మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఆ హోటల్లో అంతా ఆ బార్ అన్నమాట. అది మామూలు హోటల్ అక్కడ మామూలుగా కెనడాలోను అమెరికాలోను చాలా చోట్ల ఈ ఈ మాంసాహారము తాగడం అనేది కామన్ కదా చాలా హోటల్స్ లో. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా ఉండేది. అది అంతా వాళ్ళు వెళ్ళిపోయాక, కస్టమర్స్ వెళ్ళిపోయాక టేబుల్స్ క్లీన్ చేయడము, వంటిల్లు క్లీన్ చేయడము, అది ఆయన పని అన్నమాట. అదొక షిఫ్ట్ కింద చేసి దాంతో వచ్చే పైసలతో టెంపుల్ కి సహాయం చేశారు. అంటే ఇమాజిన్ చేయండి, మాత్రా స్పర్శాస్తు కొంతయ్య తాం తితిక్షో భారత. ఎంత సహనం ఉంటే, ఎంత ఎంత భక్తి ఉంటే, ఎంత గురువు మీద గౌరవం ఉంటే ఆ పని చేస్తారు. సరే ఆయన చేస్తున్నారు ఆయన చేస్తూ ఏదో గుడికి కొంచెం ఆర్థిక సహాయం చేస్తూ తనంతటా ఉత్సాహ భక్తిగా నడిపిస్తున్నారు. పొద్దున టెంపుల్ ప్రెసిడెంట్, సాయంత్రం వెళ్ళాక రాత్రి ఇమాజిన్ చేయండి, ఒక బార్ లో తాగుడు అవును దాంట్లో వాళ్ళు వెళ్ళే వరకు వెయిట్ చేసి కిందంతా క్లీన్ చేసి టేబుల్స్ క్లీన్ చేసి ఒక్కొక్కప్పుడు కిచెన్ క్లీన్ చేయడమే కాకుండా అక్కడ కిచెన్ లోనే అంటుంటాం కదా వాటిని కూడా క్లీన్ చేశాడు. అంటే ఆ హోటల్లో సాధారణంగా హోటల్లో మాంసాహారం ఉంటుంది కదా, అంటే ఆ మాంసాహారము ముద్దలు కొన్ని అంత క్లీన్ గా ఉండవు కదా గిన్నెలు, వాటిని కూడా తీసి శుభ్రపరిచేవాళ్ళు అన్నమాట. మనం ఇమాజిన్, కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా ఇలా తలుచుకుంటే. ఇలా కూడా చేస్తారు ఆ మనుషులు. అలా చేస్తున్న ప్రక్రియలో ఇందాక నేను చెప్పినట్లు అంటే అంత సేవా తత్పరతతో, అంత సహనశీలతతో సుఖాల్ని కష్టాల్ని ముఖ్యంగా కష్టాల్ని పక్కకు పెట్టి టెంపుల్ నడిపియాలని ఆయన చేసే త్యాగం చూడండి. కానీ ఏమైందంటే భక్తిత్వ సేవలో కూడా మనం చేస్తుంటే కొందరు ఏవో రూల్స్ తెచ్చి ఏదో ఒక ఆక్షేపణ లాంటి ఒక విమర్శలాగా చేస్తుంటారు. ఇది తెలిసిన కొంతమంది వాళ్ళకున్న పరిమిత జ్ఞానంతో కానివ్వండి, ఈర్ష్యతో కానివ్వండి, ఏదైనా వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. టెంపుల్ ప్రెసిడెంట్ గా ఉండి మీ యొక్క శిష్యుడైన జయపతాక మహారాజు ఏంటి, బార్కు వెళ్ళడం ఏంటి, అక్కడ పని చేయడం ఏంటి, క్లీన్ చేయడం ఏంటి, వంటిట్లోకి వెళ్ళి మాంసాహారంతో కూడిన గిన్నెలని క్లీన్ చేయడం ఏంటి, ఎంత ఈ 4 నిషేధాలను అతను ఎందుకు అంత ఉల్లంఘిస్తున్నారు అని ఆయన మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రభుపాదులకి చెప్తే ప్రభుపాద వాళ్ళు చాలా గట్టి సమాధానం చెప్పారు. ఆయన చేసేది చూస్తున్నారు మీరు, ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎంత త్యాగం చేసి చేస్తున్నారు, ఎంత సహనశీలతతో ఆ పని చేయగలుగుతారు, మీరు ఎవరైనా అలా చేయగలుగుతారా? అప్పుడు వాళ్ళకి అర్థమైంది జయపతాక మహారాజ్ అంటే ఏంటి అని. అది ఏ లెవెల్కైనా వెళ్తారనమాట. ఏ లెవెల్కైనా వెళ్ళి ఆయన చేయవలసింది చేయగలుగుతారు. ఎప్పుడైతే భక్తి యుక్తి మార్గంలో అది ఉపయోగపడుతుందో, అంటే మహారాజు కూడా తెలుసు ఒక టెంపుల్ ప్రెసిడెంట్ గా ఉండి అలాంటి పని చేస్తే ఒక్కొక్క టెంపుల్ కి చెడ్డ పేరు కూడా రావచ్చు కదా. కానీ ఆయన కేర్ చేయలేదు. తనకి ఎంత చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు టెంపుల్ నడపాలి, నా విద్యుత్ ధర్మం ప్రభుపాద వారు నన్ను టెంపుల్ నడపమని చెప్పారు. నేను ఇలా చేస్తే ఆయన ఒక రకంగా చూస్తే లీగల్ గానే చేస్తున్నారు. దోపిడీ చేసి తేలే కదా, ఫ్రాడ్ చేసి మనీ తీసుకురాలేదు, కష్టపడే చేస్తున్నారు. కానీ ఆ కష్టం ఒక విపరీతమైన కష్టం. అది ఎప్పుడైనా జయపతాక మహారాజు యొక్క సహనశీలత అంటే వాళ్ళు మాత్రా స్పర్శాసు కొంతే తలుచుకుంటున్నాం కనుక ఆ యొక్క సంఘటన నాకు గుర్తొచ్చిందనమాట. ఆత్మలని మనం గుర్తు తెచ్చుకోవడమే ఒక భాగ్యం అని కూడా మనం భావించుకోవాలి. అంటే మీరు ఆ ఒక్క సీన్ ని మీరు గుర్తు పెట్టుకుంటే
21 ఏళ్ళ అంటే 2 ఏళ్ల క్రితం, నాట్ ఈవెన్ 2 ఇయర్స్, 2 ఇయర్స్, 1.5 ఇయర్స్ క్రితం ఆ మనిషి ఎవరైతే అక్కడ బార్లో వంటిట్లో ఆ యొక్క అంట్లని తోముతున్నాడో ఆయన జస్ట్ కొన్ని నెలల క్రితం ఏ ఇంటి నుంచి వచ్చాడంటే కొన్ని $multi-million చాలా పెద్ద, చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు. చాలా రిచ్, చాలా ధనవంతులు అనమాట. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ పెద్ద పెయింట్ ఫ్యాక్టరీ ఉండేది. పెద్ద పెద్ద భవనాల్లో జీవించారు. వాళ్ళకంటూ పెద్ద భవనము, వాళ్ళకంటూ ఎన్నో సౌకర్యాలు ఉండేవి. అలాంటి స్థితిలోంచి వచ్చి ఒక గురువు కొరకు భక్తిలో ఉండడానికి, కృష్ణ భావనతో ఉండడానికి తన తన విద్యుత్ ధర్మాన్ని ఎవరైతే గురువు అయితే అప్పగించారో దాన్ని చేయడానికి ఆ మనిషి ఇలా చేస్తున్నారు అన్నమాట. అది చూస్తే ఈ యొక్క శ్లోకాన్ని మనం కనెక్ట్ చేసుకోగలిగితే ఆ సహనశీలత అనేది ఏంటనేది మనకి వాళ్ళు ఎలా జీవితాల్లో దింపుకున్నారు అనేది మనకి బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చాలా చాలా సంతోషం ప్రభు.